Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లో భాగంగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఆల్రెడీ మొన్న నేను ఒక పేపర్ అయితే అప్లోడ్ చేశాను. మరి దానికి నేను 3 అవర్స్ తీసుకున్నాను. 3 అవర్స్ కి చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే, ఐఎమ్ ఫీల్ వెరీ బెటర్, వెరీ హ్యాపీ. ఓకే, అయితే చూడండి కొంతమంది స్టూడెంట్స్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే సార్ కొంచెం స్లోగా ఉంది సార్, స్లోగా ఉంది సార్ అన్నారు. ఫస్ట్ వీడియో మాత్రం నాది స్లోగానే ఉంటుంది. సెకండ్ వీడియో మీరు చూడండి, మీరు స్పీడ్గా ఉన్నారు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సెకండ్ వీడియో చూడండి. ఎందుకు సార్ అంటే ఏమి రాని వాళ్ళు, ఏమి అర్థం కాని వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ అనేది ఉంటారు. సో వాళ్ళ కోసం మనం ఫస్ట్ వీడియో అయితే కన్ఫామ్ గా స్లోగానే ఉంటదండి. ఓకేనా, మనం ఎంత టైం అనేది స్పెండ్ చేస్తామో, ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారో అదైతే గుర్తుపెట్టుకోండి. అంతేగాని 1 అవర్ లో క్లాస్ అయిపోవాలి, హాఫ్ అన్ అవర్ లో క్లాస్ అయిపోవాలి అంటే దానివల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏదో చిన్న చిన్న క్వశ్చన్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇష్టం వచ్చిన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది 1 అవర్ లోనో హాఫ్ అన్ అవర్ లోనో కంప్లీట్ అవుతుంది. దానివల్ల మనకి ఎలాంటి యూజ్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దానికోసం మనం కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను కానిస్టేబుల్ గురించి మొత్తం 3 పేపర్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ 3 పేపర్స్ విన్న తర్వాత ప్రీవియస్ పేపర్స్ మీకు అవసరం లేదు. ఎందుకు అంటే సేమ్ మోడల్, సేమ్ క్వశ్చన్స్ అండ్ సేమ్ పర్సంటేజెస్ కూడా సేమ్ టు సేమ్ అవే రిపీట్ అవుతా ఉన్నాయి. సో నేను జస్ట్ మూడే మూడు క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ 3 పేపర్స్ మీరు విన్నారు, చూశారు అనుకోండి, మీరు అసలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వినాల్సిన అవసరమే లేదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మొత్తం అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి కాబట్టి. మరి ఎందుకు సార్ వేరే నార్త్ సైడ్ వాళ్ళకి 120 కట్ ఆఫ్ ఎంతో తెలుసా? 118, 117. ఒకరికైతే ఓబీసీ వాళ్ళకి కట్ ఆఫ్ 120కి 120, అంటే 120 వస్తే జాబ్ వచ్చింది, 119 వస్తే జాబ్ రాలేదు. అంటే 120కి 120 కూడా వాళ్ళు తెచ్చుకోవడానికి ఏంటి సార్ రీజన్ అంటే ఇదేనండి, సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. మరి చూడండి, ఇప్పుడు ఈ పేపర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పేపర్ మీరు చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. ఏంటి సార్ అంటే సేమ్ టు సేమ్ క్వశ్చన్స్ అండి, ఒక్కటి కూడా చేంజ్ కావట్లేదు, ఆన్సర్ కూడా చేంజ్ కావట్లేదు, పర్సంటేజ్ కూడా చేంజ్ కావట్లేదు. మరి 120కి 120 రాక ఏం చేస్తాయి? మనం కూడా ఏం చేయాలి సార్ అంటే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలండి. అసలు వాడు ఎలా అడుగుతున్నాడు, అక్కడ ఉన్న లాజిక్ ఏంటిది, అక్కడ మ్యాజిక్ ఏంటిది అని ఎవరైతే ఫైండ్ చేస్తారో వాళ్ళే కాంపిటీషన్ లో ఉంటారు. మీరు ఎస్ఐ పేపర్, కానిస్టేబుల్ పేపర్, గ్రూప్స్ పేపర్, ఏ పేపర్ అన్నా చూడండి, మీరు ప్రీవియస్ పేపర్స్ ని మీరు ఒక్కసారి చూసినట్లయితే సేమ్ మోడల్స్, సేమ్ క్వశ్చన్స్ చాలా వరకు రిపీట్ అవుతున్నాయి. మనకు రీసెంట్ గా ఎస్ఐ అయిపోయింది, ఏపీఎస్ఐ తెలంగాణ ఎస్ఐ అయిపోయింది. ఎవరైతే విద్యార్థులు రాసున్నారో వాళ్ళు ఒక్కసారి చూడండి, 2 పేపర్స్ కంపారిజన్ చేయండి. 2019 లో జరిగిన ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ ని కంపారిజన్ చేయండి. మీరు వేరే వేరే బుక్స్, వేరే వేరే ఏదో చదవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కంపారిజన్ చేయండి. ఎన్ని మార్కులు కలిసాయో చూడండి, యూనిట్ డిజిట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చినాయో చూడండి. అవునా కాదా? మనం ఇక్కడ చూసాం, చాలా మంది షార్ట్ కట్ బాగుంది సార్, నచ్చింది సార్ అన్నారు. ఓకే, మరి మొత్తం అవి ఏంటి అంటే యూనిట్ డిజిట్స్. ఇంకోటి ఏంటి అంటే టేబుల్స్. మనం టేబుల్స్, యూనిట్ డిజిట్స్, డివిజిబిలిటీ రూల్స్ వదిలేస్తున్నాం. ఎంత చిన్న చాప్టర్స్ అవి, వాటికి మొత్తం కలిపి ఒక 3 అవర్స్ 2 అవర్స్ కూడా టైం పట్టదు. మరి వాటిని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. బట్ మనం ఏం చేయాలి సార్ అంటే లాజిక్ గా థింక్ చేయండి అండి. నేను చెప్పేది అదే, లాజిక్ గా ఎవరైతే థింక్ చేస్తారో వాళ్ళే కాంపిటీషన్ లో ఉంటారు. ఒక్క సెకండ్, ప్రతి సెకండ్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆ సెకండ్ ఇంపార్టెంట్ కాదు అనుకుంటారో వాళ్ళు మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అరే ఈ ఒక్క క్వశ్చన్ కి షార్ట్ కట్ యూజ్ చేయకపోతే ఏమైంది అనుకోవద్దండి. వాడు చెప్తుంది ఏంటి అంటే ఈ లాజిక్ వీడు థింక్ చేస్తాడా, థింక్ చేయడా అనేది వాళ్ళ దగ్గర ఉన్న కాన్సెప్ట్. ఎవరైతే ఆ లాజిక్ థింక్ చేసి ఈజీగా తొందరగా చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. అంతేగాని ఇప్పుడు అర్థమెటిక్ లో ఎస్ఐకి 200 మార్క్స్ ఉంటాయి, 200 చేస్తామా? చేయలేరు. ఎవరికి టైం సరిపోదు. వాడు పెడుతుంది ఏంటి, ఎవరి యొక్క నాలెడ్జ్ ఎక్కువగా ఉంది, ఎవరు ఎంత స్మార్ట్ గా వర్క్ చేస్తున్నారు అనేది క్వశ్చన్. ఇది అందుకే ఇన్ని మార్కులు వస్తే జాబ్ ఇస్తాం, అన్ని మార్కులు వస్తే జాబ్ ఇచ్చామనరు. వీళ్ళందరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి జాబ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే స్మార్ట్ వర్క్. ఎవరైతే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళు కావాలి. ఓకేనా, 200కి 70 క్వశ్చన్స్ టాప్ అనుకోండి, వాళ్ళకే జాబ్ ఇస్తారు. 80 మార్క్స్ టాప్ అనుకోండి, వాళ్ళకే జాబ్ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు అంటే ఉన్న వాళ్ళల్లో టాప్ మార్కులు తెచ్చుకుంది వాళ్ళే. ఎవరికైనా మనం మిగిలిన వాటిలో చూస్తూ ఉంటాం, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, 10th లో కానీ చూస్తూ ఉంటాం, 99 వస్తూ ఉంటాయి, 599 వస్తూ ఉంటాయి, 600కి 600 వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైనా దీంట్లో వచ్చిన అబ్జర్వ్ చేయండి, ఎస్ఐ పేపర్, కానిస్టేబుల్ పేపర్లో కానీ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. 60%, 70% మార్కులే వస్తాయి. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు.
అక్కడ ఒక బుక్ని బేస్ చేసుకొని వస్తాయి. ఇక్కడ ఒక బుక్ను కాదు, మీ మైండ్ని మీరు యూజ్ చేసే విధానాన్ని బేస్ చేసుకొని వస్తాయి. పెద్ద పెద్ద ఫ్యాకల్టీలు కూడా చేయలేని క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి. ఓకేనా? అయితే ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ అయితే ఒకసారి మనం చూద్దాం. ఆ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో మీరే ఆన్సర్ చెప్తాం. నేనేం చెప్పేది లేదు. అక్కడున్న క్వశ్చన్సే ఇక్కడ ఉన్నాయి. ఏం చేంజ్ లేదు. ఏం సార్ అసలు అదే పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అని కూడా మీరు అనొచ్చు. అందుకే అక్కడ ఎప్పుడు వచ్చిందో ఆ పేపర్ కూడా డీటెయిల్స్ మీకు పర్ఫెక్ట్గా ఇచ్చాను. సేమ్ క్వశ్చన్స్ అండి, ఆన్సర్స్ కూడా మారట్లా. చూడండి, ఆన్సర్స్ కూడా మారట్లేదు కాబట్టి వాళ్ళకి 120కి 120, 117, 118, 119 వస్తున్నాయి. మరి మనమేమో ఆ లాజికల్ తెలుసుకోకుండా మన దగ్గర అసలు టాప్ ఎంతో తెలుసా? 87. ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో 87 మార్కులు వస్తే మన వాళ్ళకి జాబ్ వచ్చింది. 87, 80, 74, 60 కూడా. ఓకేనా? వాళ్ళ యొక్క వీటిని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క క్యాస్ట్ కానీ లేకపోతే వాళ్ళ ఎక్స్ ఆర్మీ కానీ అవన్నీ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని మరి వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి, మనకి ఇన్ని మార్కులు వచ్చినాయి. ఈసారి జాబ్ అయితే మన వాళ్ళకి అస్సలకే రావడానికి అవకాశం అస్సలకే లేదు. ఎందుకు సార్ అంటే ఇప్పుడు హై లెవెల్లో ఉంది కాంపిటీషన్, అప్పట్లాగా లేదు. ఇప్పుడు కట్ ఆఫ్ ఎట్లా ఉంది? కట్ ఆఫ్ ఏపీకో తెలంగాణకో కాదు, మొత్తానికి ఇండియా వైజ్ ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళే ఉంటారు టాప్ లిస్ట్ లో. అంతే తప్ప ఇండియాలో వీళ్ళకి అన్ని పోస్టులు ఏం లేవు. ఈసారి అయితే నాకు తెలిసి 99% అదే ఉంటది. ఓకేనా? మరి ఇప్పుడు ఆ పేపర్ ఒకసారి చూద్దాం. ఆన్సర్స్ నేను చెప్పను, మీరే చెప్తారు కదా. ఓకేనా? చూద్దాం, చూడండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. మరి క్వశ్చన్ నెంబర్ 1 ని ఒకసారి డైగ్రామ్ బేస్ చేసుకొని ప్రతిసారి 3 క్వశ్చన్లు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. వాటిలో ఒక క్వశ్చనే ఇది. మరి సేమ్ క్వశ్చన్ కదా, అప్పుడు దానికి కూడా ఆన్సర్ ఎంత? 2004. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? 2004. చదవాల్సిన అవసరమే లేదు, చూసి ఆన్సర్ పెట్టేయడమే. బట్టినోళ్ళు జాబులు కొట్టేసుకుంటున్నారు. ఏంటి అంటే ఇది మ్యాటర్. చూడండి, మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఇన్స్ట్రక్షన్స్: స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ based on this. Okay, between 2001 to 2006 the number of vehicles manufactured by a company X and Y in thousands, okay, have been given. In which of the following years difference between the production of company X and company Y lowest in the given years? మరి చూడండి ఏమంటున్నాడు. ఎక్స్ అనే కంపెనీ ఉందంట, వై అనే కంపెనీ ఉందంట. ఆ రెండు కంపెనీస్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే అంటే ఎక్కడి నుంచి? 2001 నుంచి 2006. అయితే ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు అంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు తక్కువ ఉంది అని అడుగుతున్నాడు. మరి వీళ్ళ మధ్య డిఫరెన్స్ కోసం మనం వీళ్ళ మధ్య డిఫరెన్స్ చెక్ చేయొద్దని చెప్పాం కదా. మరి ఇక్కడ చూస్తుంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. సో వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎక్కడ తక్కువ ఉందండి? 2004లో తక్కువ ఉంది. సో ఎక్కడుంది సార్ 2004 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 1. సో ఎనఫ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడు. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ఈక్వలేటర్ ట్రయాంగిల్ హూస్ సైడ్ ఈస్ 172 సెంటీమీటర్స్. 172 సెంటీమీటర్లు ఉన్న సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి అంటున్నాడు. మరి వైశాల్యానికి ఫార్ములా ఏం చెప్పుకున్నాం? √3/4 హోల్ స్క్వేర్ అనుకున్నాం. మరి బై 4 కాబట్టి చూడండి, 4 అంటే 4 4 16, నెక్స్ట్ 4 3 12, చివరిలో 3 ఉంది. 3 2 ఎంత? 6. చివరిలో యూనిట్ డిజిట్ 6 ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. కాబట్టి 2ని వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ గా తీసుకోవచ్చు. ప్రొసీజర్ ఇవన్నీ అవసరమా? ఆల్రెడీ ఫస్ట్ పేపర్ ప్రిపేర్ అయిపోయాం. రెండో పేపర్ ప్రొసీజర్ చేసుకుంటా కూర్చుంటే ఇక్కడే ఉండాల్సి వస్తుంది. బట్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి, తప్పదు. చూడండి, మరి దీనికి మనం ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి సార్ ఫార్ములా అంటే? ఈక్వలేట్ ట్రయాంగిల్, అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉన్న ఈక్వలేట్ ట్రయాంగిల్ కి ఫార్ములా ఏం చెప్పాను? ఏరియా కనుక్కోవడానికి ఏరియా ఇస్ ఈక్వల్ √3/4 A². మరి √3/4 A² అనేది మన దగ్గర ఉన్న ఫార్ములా.
ఓకేనా. మరి √3, మరి √3ని మనం ఏమని రాద్దాం, √3ని. మరి 4ని 4 అని రాద్దాం. మరి సైడ్ ఎంతంట 172, వాడే చెప్తున్నాడు కదా. మరి 172 హోల్ స్క్వేర్ అంటున్నాడు కాబట్టి 172 ఇంటూ 172. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం, ఏ టేబుల్లో కట్ అవుతుందో చూడండి. 4 4s 16, నెక్స్ట్ 4 3s 12. సో దీన్ని ఎవరన్నా ఇంటూ చేశారనుకోండి, వాళ్ళు ఇంకంతే, వాళ్ళని ఏం చేయలేం మనం. ఓకేనా. ఎందుకని చూడండి, √3 ఉంది కాబట్టి కన్ఫామ్ గా అన్నిట్లో చివరిలో √3నే వస్తుంది. ఓకే చూడండి, 3 2s ఎంత అంటే 6. యూనిట్ డిజిట్ తెలిస్తే సరిపోయేది కదా. అంతేగాని ఈ నెంబర్ మొత్తం ఇంటూ చేసుకుంటా కూర్చుంటే మీ టైమే వేస్ట్. 3 2s ఎంత 6, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, మరి ఇక్కడ లేదు. సో ఎక్కడుంది, ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 2ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఒకవేళ అన్ని 6లు ఉంటే కన్ఫామ్ గా మనం ఏం చేయాలి, ఇంటూ చేయక తప్పదు. ఓకేనా. మరి ఇలాంటప్పుడు మనం ఎలిమినేషన్ కూడా యూస్ చేసుకోవాలి. అంతేగాని అన్ని 6లో ఉంటే ఏం చేస్తారు సార్ మీరు అంటే, అన్ని 6లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, కన్ఫామ్ గా ఇంటూ చేస్తాం. ఇంటూ చేయడం రాదా ఏంది, వచ్చు కదా. సో ఎప్పుడైతే లాజిక్ యూజ్ అయిద్దో లాజిక్ యూజ్ చేసుకోవాలి. అంతేగాని అన్ని 2లే ఉంటే ఏం చేస్తాం, అన్ని 6లే ఉంటే ఏం చేస్తామంటే కన్ఫామ్ గా ఆన్సర్ అయితే చేస్తాం. ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. అసలు ఈ క్వశ్చన్ నెంబర్ 3కి నేను ఆల్రెడీ చెప్పాను, దీనికోసం ఏం కష్టపడొద్దు అని. ఏం చేయమని చెప్పాను, దీన్ని డివైడెడ్ బై 5 చేయమని చెప్పాను. 5 2s 10, 5 2s 10, 5 5s 25. సో ఎక్కడుందండి 225, ఆప్షన్ 3 అయిపోయింది. దీనికి అసలు క్వశ్చన్ చదవాల్సిన పని లేదు, క్వశ్చన్ గురించి తెలుసుకోవాల్సిన పని లేదు, ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఇది నిజమా కాదా అనుకుంటే చూసుకోండి, February 12, 2019లో వచ్చిన క్వశ్చన్ పేపర్. ఓకేనా. మీరు దేంట్లో సెర్చ్ చేసుకుంటారు, ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని చూడండి కరెక్టా కాదా అని. క్వశ్చన్స్ కూడా ఏం మార్చలేదు, లైన్లోనే ఇచ్చాను. ఓకే. మరి ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఎందుకంటే కొత్తగా వినేవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఓకే. చూడండి ఏమంటున్నాడు, పెన్ పెన్సిల్ అండ్ రబ్బర్స్ ఇన్ ఏ బాక్స్ ఆర్ ఇన్ దే ప్రపోర్షన్ 3:2:1. Okay, if the value of each pen, pencil and rubber 3 rupees, 2 rupees and 2 rupees, okay, the amount spent on the box is 11,025 rupees. Then tell the number of pens in box. మరి చూడండి ఏమంటున్నాడు, పెట్టెలో పెన్ను పెన్సిల్ మరియు రబ్బర్లు 3:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఒక్కొక్క పెన్ను పెన్సిల్ మరియు ఎరేజర్ విలువలు 3 రూపాయలు, 2 రూపాయలు మరియు 2 రూపాయలు అయితే ఆ పెట్టెపై చేసిన మొత్తం ఖర్చు 1125 రూపాయలు అయితే ఆ పెట్టెలో ఉన్న పెన్నుల సంఖ్య ఎంత. మరి ఇక్కడ రాద్దామండి. సో ఈ ప్రొసీజర్ చేయాల్సింది, వేరేది ఏం లేదు. దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందంటే ఏం లేదు, కన్ఫామ్ గా ప్రొసీజర్ చేయాలి. చదివినోడు అదే చేయాలి, చదవనోడు అదే చేయాలి. బట్ ఈ సేమ్ మోడల్స్ రిపీట్ అవుతున్నాయని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు 5తో కట్ చేసి ఆన్సర్ పెడతారు. మరి మనం ఈ ప్రొసీజర్ చేస్తే ఎంత టైం పడుతుందో చూడండి. వాడు మనతో పాటే ప్రిపేర్ అయ్యాడు, మనకి ఎక్కువ సబ్జెక్ట్ వచ్చు, వాడికి ఏం సబ్జెక్ట్ రాదు, వాడు లాజిక్ తెలుసుకున్నాడు, వాడు ఆన్సర్ పెట్టాడు. మనం ప్రొసీజర్ చేసుకుంటా క్వశ్చన్ చదువుకుంటా కూర్చుంటున్నాం. వాడికి మనకి ఉన్న డిఫరెన్స్ అది. ఎవరైతే ఆ డిఫరెన్స్ తెలుసుకుంటారో వాళ్ళే కాంపిటీషన్ లో ఉంటారు, అంతే. చూద్దాం. మరి ఇక్కడ మొత్తం పెన్ను పెన్సిల్ ఎరేజర్స్ ఉన్నాయంట, వాటి మధ్య రేషియో ఇచ్చాడు. సో ఒకటేమో పెన్ పి అని రాద్దాం, ఇంకోటేమో పెన్సిల్ సో పిఐ అని రాద్దాం. నెక్స్ట్ ఇంకోటి రబ్బర్ లేదా ఎరేజర్ అన్న రబ్బర్ అన్న నో ప్రాబ్లం. ఓకేనా. మరి వాటి మధ్య రేషియో అంట. మరి ఇవేమో పెన్స్ ఎన్ని ఉన్నాయంట, 3 ఉన్నాయి. పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయంట, 2 ఉన్నాయి. మరి రబ్బర్స్ లేదా ఎరేజర్స్ ఎన్ని ఉన్నాయంట, 1 ఉన్నాయి. సో వీటిని ఏమంటాము అంటే నెంబర్ ఆఫ్ రేషియో, ఎన్ని నెంబర్స్ ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు, వాటి యొక్క కాస్ట్ విలువలు. మరి ఇదెంత ఉందంట 3 రూపీస్, మరి ఇదెంత ఉందంట 2 రూపీస్, మరి ఇదెంత ఉందంట 2 రూపీస్. మరి వీటిని మనం ఏమని రాయొచ్చు అంటే రూపీస్ లేదా అమౌంట్ అని రాసుకోవచ్చు, అవునా కదా. మరి వీడి దగ్గర ఏమో 3 పెన్స్ ఉన్నాయంట, వీడి దగ్గర ఏమో 2 పెన్సిల్స్, వీడిదేమో 1 ఎరేజర్. మరి వీడి దగ్గర చూడండి, పెన్స్ ఏమో ఒక్కొక్క పెన్ 3 రూపీస్ అంట, మరి పెన్సిల్ ఏమో 2 రూపీస్ అంట, ఎరేజర్ ఏమో 2 రూపీస్ అంట. మరి అసలు టోటల్ ఎంత కాస్ట్ అయిందో ఒకసారి చూద్దాం. చూడండి టోటల్ కాస్ట్. సో ఇది రాస్తున్నా టోటల్ కాస్ట్. మరి చూడండి వీడి దగ్గర ఏమో 3 పెన్నులు ఉన్నాయి, ఒక్కొక్కటి 3 రూపాయలు, 3 3 ఎంత 9, అంటే పెన్స్ కి 9 పార్ట్స్ ఖర్చు చేశాడు. ఓకే. నెక్స్ట్ 2 2s ఎంత అంటే 4, అంటే పెన్సిల్స్ కి ఎంత ఖర్చు పెట్టాడండి, 4 పార్ట్స్ ఖర్చు పెట్టాడు. ఓకే. నెక్స్ట్ 1 into 2
మరి ఎరైజర్స్ కి ఎంత ఖర్చు పెట్టాడు అంటే ఒక 2 పార్ట్స్ వరకు ఖర్చు పెట్టాడు. మరి టోటల్ గా ఎంతో చూద్దాం. చూడండి, మరి 9 కి ఒక 2 కలుపుదాం. 9 కి 2 కలిపితే 11, 11 కి 4 కలిపితే ఎంత అంటే 15. సో మొత్తం మీద అతను ఖర్చు పెట్టింది ఎంత చూడండి, టోటల్ 15 పార్ట్స్ ఖర్చు పెట్టాడు. అంటే అతను మొత్తం ఎంత ఖర్చు పెట్టాడు, 15 పార్ట్స్. మరి ఆ 15 పార్ట్స్ వాల్యూ తెలుసా? తెలుసు, ఇక్కడ ఇచ్చాడు కదా చూడండి. మొత్తం ఖర్చు 1125 రూపాయలు. సో 15 పార్ట్స్ ఇక్కడ నేను రాస్తున్నాను. మరి 15 పార్ట్స్ వాల్యూ 1125. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే పెన్స్ కి ఎంత ఖర్చు పెట్టాడు. సో పెన్స్ ఇవే కదా. సో పెన్స్ కి ఎంత ఖర్చు పెట్టాడు, 9 పార్ట్స్ ఖర్చు పెట్టాడు. ఆ 9 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది నా క్వశ్చన్. మరి ఇక్కడ కట్ చేద్దాం చూడండి. మరి చూడండి, కట్ చేద్దాం. 3 5s 15, 3 3s 9, నెక్స్ట్ 5 టేబుల్లో కట్ చేద్దాం చూడండి. 5 2s 10, నెక్స్ట్ మళ్ళీ 5 2s 10, నెక్స్ట్ 5 5s 25. 225 ఇంటూ 3 చూడండి. 3 5s 15, ఓకే 1 పక్కన పెడదాం. 3 2s 6, 6 ప్లస్ 1 7, నెక్స్ట్ 3 2s 6. సో ఎంత అంటే 675 రూపీస్ ఖర్చు పెట్టాడు. దేనికోసం? పెన్స్ కి. సో పెన్స్ కి అయిన ఖర్చు ఎంత ఇక్కడ రాస్తున్నా. పెన్స్ కి ఎంత ఖర్చు పెట్టాడు అంటే 675 రూపీస్. మరి 675 రూపీస్ దేనికి ఖర్చు పెట్టాడు? పెన్నులకి ఖర్చు పెట్టాడు. మరి వాడు ఎంత ఖర్చు పెట్టాడని అడగట్లేదు, ఎన్ని పెన్నులు కొన్నాడు అంటున్నాడు. మరి వాటికైనా మొత్తం ఖర్చు ఎంత చూడండి, 675 రూపీస్ మొత్తం పెన్నుల కోసం ఖర్చు పెట్టారు. మొత్తం డబ్బుల్లో 675 రూపీస్ పెన్నుల కోసమే ఖర్చు పెట్టారు. మరి ఒక్కొక్క పెన్ కాస్ట్ ఎంత చెప్తున్నాడు, 3 రూపీస్. మరి ఒక్కొక్కటి 3 రూపీస్ కాబట్టి అసలు నాకు ఎన్ని పెన్స్ వచ్చాయో కట్ చేద్దాం. చూడండి 3 టేబుల్లో 3 2s 6, నెక్స్ట్ 3 2 6, 1 మిగిలింది, 3 5s 15. సో ఆన్సర్ ఎంత వచ్చిందండి, 225. మరి ఎక్కడ ఉంది 225? ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఏం సార్ ఈ ఆన్సర్ మనకే తెలుసా, మరి ఇందాక బట్టోడికి తెలియదా అంటే వాడికి తెలుసు. వాడికి ప్రొసీజర్ తెలియకుండా, ఏం తెలియకుండా, యూట్యూబ్ లో ఏం క్లాసులు వినకుండా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏం ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్స్కి వచ్చినోడు కాదండి వాడు. వాడు ఆల్రెడీ 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి అసలు పేపర్ ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఎలా ఉంది, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం సక్సెస్ అవుతాం అనే అన్ని విషయాలు తెలుసుకొని వాడు వచ్చాడు. ఓకేనా? వాడికి క్వశ్చన్ రాదని కాదు, ఇంకా స్పీడ్ గా చేయటం కూడా వచ్చు, వెంటనే ఇంటూ చేయటం కూడా వచ్చు, దేని మల్టిపుల్స్ అవుతాయో కూడా కనుక్కోవడం కూడా వచ్చు. ఇవన్నీ రాని వాడు కాదు, వాడు అన్ని వచ్చు. బట్ మనం ఇంకా స్పీడ్ గా చేయాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని రీసెర్చ్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని ఇలా తీసుకుంటారు. అవునా కాదా? ఎన్ని మంత్స్ జరిగింది ఈ క్వశ్చన్ పేపర్స్? 2 మంత్స్ జరిగిందండి. 2 మంత్స్ లో ఎవరు కనుక్కోలేకపోయారా? చాలా మంది కనుక్కొనే ఉంటారు. అవునా కదా? 2 మంత్స్ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. క్వశ్చన్ పేపర్స్ బయటికి రావు కావచ్చు, బట్ క్వశ్చన్స్ తెలుస్తాయి కదా, యూట్యూబ్ లో అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో సేమ్ ఇదే మోడల్స్ వస్తా ఉన్నాయి అని చెప్పుకుంటా ఉంటారు. దేని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అదన్నా చెప్పుకుంటారు కదా. పర్సంటేజ్ లోంచి క్వశ్చన్లు వచ్చినాయి, టైమ్ అండ్ వర్క్ లోంచి క్వశ్చన్ రాలేదు, చైన్ రూల్స్ లోంచి క్వశ్చన్ రాలేదు, అదన్నా చెప్పుకుంటారు కదా. వాటిని బేస్ చేసుకొని అయినా సరే వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడో వాటి మీద వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి జాబ్స్ తెచ్చుకుంటారు. మనం చూడాల్సింది అది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఒకసారి చూద్దాం. చూడండి దీనికి ఎంత టైం పట్టిందో మీరే చూడండి. చాలా మంది స్పీడ్ సార్ అన్నారు. ఓకే, స్పీడ్ గా చెప్తా. మరి ఇదంతా చెప్పకపోతే వేరే వాళ్ళకి అర్థం కాదు. స్పీడ్ గా కావాల్సిన వాళ్ళు ఫస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ చూడండి, వెంటనే ఆన్సర్ చెప్పేస్తాను, అదే ఆన్సర్ మీకు అర్థమైపోతుంది. ఓకేనా? నెక్స్ట్ దాన్ని స్కిప్ చేసుకొని మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూడొచ్చు. ఓకేనా? ఎవరైతే కొంచెం అర్థం కాని వాళ్ళు, స్లోగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ప్రొసీజర్ చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్వశ్చన్ నెంబర్ 4 కి వాడు ఆన్సర్ అడిగితే మనం నవ్వుకోవాలని చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4 కి ఆన్సర్ ఏంటండి? 4 ఆన్సర్. ఎలా చెప్తున్నారు సార్ అంటే సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. ఈ చార్ట్ ఒక్కటే మారింది తప్ప ఆన్సర్ అన్నిటికీ 4 4 4. మీరు 120 పేపర్స్ చెక్ చేసుకుంటే 120 పేపర్స్ కి ఆన్సర్ 4. చూడండి, మరి ఇది నేను ఇచ్చిన పేపర్ కాదు, పైనుంచి వచ్చిన పేపర్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. చూద్దాం. చూడండి ఏమంటున్నాడు అంటే మనం అక్కడ లాజిక్ తెలుసుకోమని చెప్తున్నాను. మరి సేమ్ ఇదే పేపర్ రేపు వస్తుందా సార్, మీరు గ్యారంటీ ఇస్తారా అంటే రాకపోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ రావా, కొన్ని క్వశ్చన్లు మ్యాచ్ కావా? అవునా కదా? 120 క్వశ్చన్లు ఒక 10 క్వశ్చన్స్ మ్యాచ్ కావా? ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మనం ఒక్కసారి చూసి వాళ్ళు ఏ క్వశ్చన్స్ వచ్చినాయి ఏంటని ఒక్కసారి తెలుసుకుంటే 120లో ఒక 20 క్వశ్చన్స్ రావా?
అరే ఒక్క క్వశ్చనే మన మార్కులు డిసైడ్ చేసి జాబ్లో కూర్చోబెడుతుంది, ఒక 20 క్వశ్చన్స్ అంటే మీరే ఆలోచించండి. చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు. ఇంట్రడక్షన్ సేమ్ క్వశ్చన్ కదా. స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. చూడండి ఏమంటున్నాడు. బిట్వీన్ 2001 to 2006 ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ అండ్ వై, ఓకే, ఇన్ థౌజండ్స్ హ్యావ్ బీన్ గివెన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది మనకి ఇంపార్టెంట్. ఇదంతా పైన సోది అంతా ఎప్పుడు చెప్పే సోదే, కొత్తదేం కాదు. చూడండి ఏమంటున్నాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ ఇన్ 2001 అండ్ 2002. వాడికి డిఫరెన్స్ కావాలంట. ఏ కంపెనీ ఎక్స్, మరి ఎక్స్ అనే కంపెనీ యాడుంది సార్ అంటే ఇది. మరి ఎక్స్ 2001 లో ఎన్ని వెహికల్స్ ని రిలీజ్ చేసింది? 77,000 రిలీజ్ చేసింది. మరి 2002లో, మరి 2002లో ఎన్ని రిలీజ్ చేసింది అంటే 81,000 రిలీజ్ చేసింది. మరి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. మరి 2001 లోనేమో 77,000 రిలీజ్ చేశాను, మరి ఇక్కడ 81,000. సో ఎన్ని థౌజండ్ సార్ అంటే డిఫరెన్స్ ఎంత అండి? 4,000. అవునా కాదు? సో ఆ 4 ఇది అంటే ఫస్ట్ ఇయర్ తో పోలిస్తే సెకండ్ ఇయర్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైంది? పెరిగింది. మరి ఎంత పెరిగింది? 4,000 వెహికల్స్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేశాడు. ఈ సోదంతా చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకేనా. ఆల్రెడీ విన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆన్సర్ తెలిసింది స్కిప్ చేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్ వినేసేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్లో ఇక్కడ 12 ఉంది, ఇక్కడేమో 23 ఉంది. అంతే, నేను తీసుకున్నది కాదు, డైరెక్ట్ గా వస్తుంది, నాకు దొరికిన పేపర్ తీసుకున్నా. రేపు ఇంకో పేపర్ కూడా చెప్తున్నా, ఓకేనా. చూడండి మరి ఏంటంటే x/23 ఇజ్ ఈక్వల్, ఇది ఆల్రెడీ మనం చేసాం. ఇది మొత్తం కలిపితే మనకి ఎంత వచ్చిందంటే 11 తీసుకొచ్చి దీనికి యాడ్ చేసాం, 20 వచ్చింది. 20 + 30 ఇక్కడ 12 ఉంది. 12 × 50 = 600 అని ఆన్సర్ తీసుకున్నాం. ఇక్కడ 12 బదులు 23 ఉంది, అంతే. చూడండి మరి √21, మరి √21 ఏమని రాయొచ్చు? 11 + 389. మరి 11 + 389 అంటే ఇక్కడ రాద్దాం. x/23 ఇజ్ ఈక్వల్, మరి 389 కి 11 కలిపితే ఎంత? 400. సో √400 + 30, ఓకేనా. √400 అంటే ఎంత? 20. 20 + 30 అంటే 50. సో x/23, మరి x/23 ఇజ్ ఈక్వల్ 50. సో నాకు కావాల్సింది x వాల్యూ. సో x ఇజ్ ఈక్వల్ 50 × 23, ఓకేనా. 50 × 23 అంటే 0కి 0 వస్తుంది. 5 3s ఎంత? 15. మరి చివరిలో కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ 5 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 లో ఉంది, కాబట్టి 1 తీసుకోవచ్చు, లేదా గెస్ చేసుకోవచ్చు, అవునా కాదా. 50 10 500, 50 20 ఎంత? 1000. సో అసలు 1000 కంటే ఎక్కువ ఉందా అండి? 100 వచ్చిద్దా? 50ని 20తో ఇంటూ చేస్తే 100 వచ్చిద్దా? 50 2 100. మరి చూడండి 50ని 20తో ఇంటూ చేస్తే 200 వచ్చిద్దా? 54 100 వస్తుంది, అవునా. 54 200 వస్తుంది. మరి 56 300 వస్తుంది. మరి ఇంత పెద్ద వాల్యూ అంటే దాన్ని చూసి కూడా మీరు ఏం చేయొచ్చు? ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం, మీరు క్లాసులు వినడం, మాకు అన్ని క్వశ్చన్స్ వచ్చు అనుకోవడం అది కాదు అసలుకి. అది చేసినోడు ఎప్పుడు అక్కడే ఉండిపోతారు. మీరు ఉండాల్సింది అది కాదు, గెస్ చేయడం ఆన్సర్. ఎలా మనం గెస్ చేయగలుగుతాం? ఎంత తొందరగా ఆన్సర్. ఇది ఇంటూ చేయడం ఎవరికి రాదంటే ఎవరికన్నా రాదా? మనం ఏమైనా చిన్నపిల్లలమా? ఇంటూ తెలియకుండానే కాంపిటీషన్ ఫీల్డ్ లోకి వస్తామా? రాం కదా, అందరికీ తెలుసు. బట్ గెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. చూడండి మరి 50 ని 23తో ఇంటూ చేస్తున్నాం, 100 వచ్చిద్దా? 52 సే 100 రాదు. మరి 200 వచ్చిద్దా? 50 ని 20తో ఇంటూ చేస్తే 200 వచ్చిద్దా అండి? మరి 50 ని 20తో ఇంటూ చేస్తే 300 వచ్చిద్దా? రాదు. అంటే మినిమం మనకి గెస్సింగ్ అనేది ఉండాలి. అరే ఇంత పెద్ద వాల్యూ వస్తుంది, 1000 కన్నా ఎక్కువ వస్తుంది అని ఎవరైతే గెస్ చేస్తారో వాళ్ళు కాంపిటీషన్ లో ఉంటారు. లేదా మినిమం యూనిట్ డిజిట్ 3 5s 15. సో కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ 5 ఉంటుంది. సో 5 ఎక్కడ ఉందని చెక్ చేసుకొని తీసుకున్నా కానీ ఆన్సర్ వస్తుందండి. మనం ప్రిపేర్ అయ్యే విధానం ఇంపార్టెంట్, అంతేగాని క్వశ్చన్స్ రావడం కాదు, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు. మనం ఎలా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి తెలుసు కాబట్టి, వాటి వాల్యూ తెలుసు కాబట్టి చెప్తున్నాను, అంతే. నెక్స్ట్ క్వశ్చన్. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 ఏమన్నాము? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 12. మరి క్రింది వాళ్ళలో 12 చేత భాగించబడే సంఖ్య ఏది? దాంట్లో అడిగాడు, దీంట్లో అడిగాడు. మరి 12 చేత భాగించబడాలి అంటే 3, 4తో డివిజిబుల్ చేయాలి. మరి 4తో డివిజిబుల్ అవ్వాలంటే చివరిలో
టూ నెంబర్స్ 4 మల్టిపుల్స్ అయి ఉండాలి. మరి చివరిలో టూ నెంబర్స్ 71 4 మల్టిపుల్ కాదు, చివరిలో టూ నెంబర్స్ 70 4 మల్టిపుల్ కాదు, చివరిలో టూ నెంబర్స్ 69 4 మల్టిపుల్ కాదు. సో మిగిలిపోయింది ఇదే. సో ఇదే ఆన్సర్. అనఫ్. నాకు తొందరగా కావాలి, ఈజీగా కావాలనే వాళ్ళకి ఇదే ఆన్సర్ అయిపోయింది. మీరు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. చూడండి, మరి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అర్థం కావాలి కదా. ఆల్రెడీ మీరు కొన్ని క్లాసులు విని ఉండొచ్చు, మీరు బయట విని ఉండొచ్చు, బట్ వేరే వాళ్ళకి కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఓకేనా? దాన్ని నెగిటివ్ గా అయితే ఎవరు ఏమనుకోవద్దు. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 12. మరి 12 తో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది అంటున్నాడు. మరి ఒక నెంబర్ 12 తో డివిజిబుల్ అవ్వాలి అంటే మరి అది ఎవరితో డివిజిబుల్ అవ్వాలి? 3, 4 ఈ టూ నెంబర్స్ చేత డివిజిబుల్ అయితే కన్ఫామ్ గా అది 12 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఫస్ట్ మీరు ఏ డివిజిబిలిటీ రూల్ యూజ్ చేస్తారు సార్ అంటే 4 యూజ్ చేస్తాను. ఎందుకు సార్ మీరు 4 యూజ్ చేస్తున్నారు, 3 యూజ్ చేయకూడదా అంటే ఏ డివిజిబిలిటీ రూల్ ఈజీగా ఉంటుందో, ఏ డివిజిబిలిటీ రూల్స్ తొందరగా మీకు ఆన్సర్ ఇస్తుందో దాన్ని తీసుకోవాలి. ఎందుకని ఇది చూడగానే ఆన్సర్ చెప్పగలుగుతా, ఇది చూడగానే ఆన్సర్ చెప్పలేదు, దీనికి కొంచెం టైం టేకెన్. సో అందుకే ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. మరి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది? ఏదైనా ఒక నెంబర్ 4 తో డివిజిబుల్ అవ్వాలి అంటే చివర్లో ఉన్న టూ నెంబర్స్ అవి 4 మల్టిపుల్స్ అయి ఉండాలి. మరి ఇక్కడ చివర్లో ఉన్న టూ నెంబర్స్ 71, సో 4 మల్టిపుల్ కాదు. ఇక్కడ చివర్లో ఉన్న టూ నెంబర్స్ 70, మరి 70 అనేది ఎప్పుడన్నా 4 టేబుల్లో వస్తుందా అండి? 72 అయితే వస్తుంది కానీ 70 రాదు. సో అందుకే ఇది కూడా 4 మల్టిపుల్ కాదు. 69 అసలు బేస్ సంఖ్య ఎప్పుడైనా ఈవెన్ నెంబర్స్ లో వస్తుందా? రానే రాదు. సో దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇది కన్ఫామ్ గా 4 మల్టిపుల్. చివరి టూ నెంబర్స్ 4 1s 2, 4 1s 4, మిగిలి ఇంకెంత 2 మిగులుతుంది. దాని పక్కన 8 ఉంది కాబట్టి సో 28 అనేది 4 టేబుల్లో వస్తుంది. సో 4 7s కాబట్టి సో ఇది దేని మల్టిపుల్? 4 మల్టిపుల్ అవుతుంది. 3తో చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకని ఉన్న వాటిలో 3 ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఏది మిగిలిందో అదే ఆన్సర్, అంతేగాని దీన్ని చెక్ చేసుకుంటా కూర్చోవద్దు. సో ఇది ఎగ్జామ్ కాదు కాబట్టి మనం చెక్ చేసుకోవచ్చు. మరి చూడండి 4 మల్టిపుల్ అవుతుంది అని తెలిసి, మరి 3తో అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. చూడండి 1 3 6 8, మరి ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా? మరి 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అన్నప్పుడు మళ్ళీ దీనికోసం ఏదో ప్రొసీజర్లు అవేం చేయొద్దు, ఎలా చేయాలో చూడండి. మరి 3 టేబుల్లో 3 వస్తుందా? సో అందుకే 3 కట్. మరి 6 అనేది కూడా 3 టేబుల్లో వస్తుంది. చూడండి 8 + 1 అంటే ఎంత? 9 కూడా ఏ టేబుల్లో వస్తుంది? 3 టేబుల్లో వస్తుంది. ఇక్కడ ఏమన్నా నెంబర్స్ మిగిలినాయా? ఏం మిగలలేదు. సో రిమైండర్ ఎంత వచ్చిందండి? 0. ఎప్పుడైతే 0 రిమైండర్ వస్తుందో ఆ నెంబర్ కన్ఫామ్ గా 3 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఈ నెంబరు దేని చేత డివిజిబుల్ అవుతుంది? 3 చేత డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నెంబరు 4 చేత డివిజిబుల్ అయింది, 3 చేత డివిజిబుల్ అయింది. సో 3 చేత మరియు 4 చేత రెండింటి చేత డివిజిబుల్ అయింది కాబట్టి కన్ఫామ్ గా దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే 12 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 5, క్వశ్చన్ నెంబర్ 6 తర్వాత 7 కదా. ఓకే 7 వరకు వచ్చేసాం అనమాట. ఓకే, ఏ ట్రైన్ టేక్స్ 53 seconds టు క్రాస్ ఏ సిగ్నల్. అసలు ఇది చదవాల్సిన అవసరం ఏముందండి, ఇది మనం చేయలేదా? ఇలాంటి క్వశ్చన్ రాలేదా? దాంట్లో 43 ఉంది. సో 43 మల్టిపుల్ ఏదని చెక్ చేసాం. సో ఇక్కడ ఎంత ఉంది? 53 మల్టిపుల్ కావాలి. 53 1s 53, సో ఎంత మిగిలింది? 59. మరి 59 అనేది 53లో వస్తుందా? రాదు, కట్. 53 1s 53, సో ఇంకెంత మిగిలింది? 55. 55 అనేది 53 టేబుల్ వస్తుందా? రాదు, కట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 53 1s 53, సో ఇంకెంత మిగిలింది? 5. దాని పక్కన మళ్ళీ 3 ఉంది. మరి 53 1s 53, సో ఇది 53 మల్టిపుల్. ఇది చూద్దాం. 53 1s 53, ఇంకెంత మిగిలింది? 57. 57 ఎప్పుడైనా 53 టేబుల్ అవుతుందా? రాదు. సో ఆన్సర్ 3. క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ డివిజిబిలిటీ రూల్ యూజ్ అయింది, ఇక్కడ కూడా అదే యూజ్ అయింది. అక్కడ 42తో డివిజిబుల్ చేసాం, ఇక్కడేమో ఎంతతో డివిజిబుల్ చేసాం? 53. అయిపోయింది. ఈ క్వశ్చన్ చదవడం కూడా చదవరు వాళ్ళు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. వాళ్ళకి తెలియంది కాదు, వాళ్ళు చూడని ప్రీవియస్ పేపర్స్ కాదు, వాళ్ళు రాయని ఎగ్జామ్స్ కాదు, అవునా కాదు? మరి అన్ని ప్రిపేర్ అయిన వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, మరి వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీరు చూడండి. ఓకేనా? చూద్దాం. మరి చూడండి, మరి ఇప్పుడు దీనికి జనరల్ గా ఒకసారి అయితే చూద్దాం. మరి జనరల్ గా చూడండి, ఏ ట్రైన్ టేక్ టు 53 seconds టు క్రాస్ ఏ signal located one of the end, okay, 396 meters long bridge. Okay, if the train takes to 89 seconds to cross the bridge, okay, then tell the length of the train. చూడండి,
396 మీటర్ల పొడవైన వంతెన ఒక చివరన ఉన్న సిగ్నల్ ను దాటడానికి రైలుకు 53 సెకన్ల సమయం పడుతుంది. ఓకే, అదే రైలు వంతెనను దాటడానికి 59 సెకన్ల సమయం పడుతుంది. అయినా రైలు యొక్క పొడవు ఎంత? మరి ట్రైన్ ఏం చేసిందంట? సిగ్నల్ ని దాటింది, నెక్స్ట్ బ్రిడ్జ్ ని దాటింది. మరి ఇక్కడ రాద్దాం. ఫర్ సపోజ్ ఇది సిగ్నల్. మరి సిగ్నల్ ని దాటాలి అంటే అది ట్రావెల్ చేయవలసిన డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అని చెప్పాను చూడండి. అది ట్రావెల్ చేయవలసిన డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్? ట్రైన్ లెంత్ కి ఈక్వల్. మరి ఇప్పుడు ఒక బ్రిడ్జిని దాటాలనుకుంది. సో చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ రాస్తున్నానండి. సో ఇప్పుడు ఒక బ్రిడ్జిని దాటాలనుకుంది. మరి ఎప్పుడైతే ఒక బ్రిడ్జిని దాటాలనుకుందో, మరి బ్రిడ్జిని దాటాలి అంటే అది ట్రావెల్ చేయవలసిన డిస్టెన్స్ మరి దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను? ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఎందుకు అంటే ఇది బ్రిడ్జ్ లెంత్, ఇదేంటి అంటే ట్రైన్ లెంత్. సో ఇది కూడా ట్రైన్ లెంత్ కాదు. ఓకేనా? సో ఒక సిగ్నల్ పోల్ ని క్రాస్ చేస్తే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ కి ఈక్వల్. అదే ఒక బ్రిడ్జ్ ని క్రాస్ చేసినప్పుడు అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ కి ఈక్వల్. ఓకేనా? మరి ఇక్కడ చూద్దామండి. మరి ఇప్పుడు ఇక్కడ ట్రావెల్ చేయడానికి పట్టిన టైం ఇక్కడ రాద్దాం, వైట్ తో రాద్దాం. మరి ఇక్కడ ఎంత టైం పట్టిందంట చూడండి. ఇక్కడ జస్ట్ ఎంత టైం పట్టింది? 53 సెకండ్స్ పట్టింది. ఓకే, మరి ఇక్కడ టైం కూడా నోట్ చేద్దాం. మరి ఇక్కడ కూడా టైం ఎంత పట్టిందంట? ఎంత పట్టింది? ఇక్కడ ఉండాలా? 89 సెకండ్స్ పట్టింది చూడండి. మరి మనకు డౌట్ వస్తుంది వెంటనే. ఇక్కడేమో 53 సెకండ్సే పట్టింది, ఇక్కడ 89 సెకండ్స్ పట్టింది. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు సార్ అంటే ఇక్కడ ఒక పోల్ ని క్రాస్ చేస్తుంది. పోల్ ని క్రాస్ చేస్తుంది అంటే అది ఎవరు డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? తన డిస్టెన్స్ తానే ట్రావెల్ చేస్తుంది, అవునా కదా? మరి తన డిస్టెన్స్ తానే ట్రావెల్ చేస్తున్నప్పుడు సో కన్ఫామ్ గా ఆన్సర్ దేని మల్టిపుల్ ఉంటుందండి? 53 మల్టిపుల్ అయి ఉంటుంది. అందుకే నేను 53 మల్టిపుల్ ఎత్తుకు తీసుకున్నాను, అంతే. అంతకు మించి ఏం లేదు. ఈ లాజిక్ అంతా నా మైండ్ లో ఉంది, నాకు తెలుసు. సో అందుకే ఆన్సర్ నేను పికప్ చేసుకున్నాను. మరి తెలియని వాళ్ళ కోసం ఇది. మరి ఇక్కడ చూడండి, వీడికేమో 53 సెకండ్సే పట్టింది, మరి వీడికి 89 సెకండ్స్ పట్టింది. మరి ఇక్కడేమో పోల్ ని క్రాస్ చేసింది ఆ ట్రైనే, ఇక్కడ బ్రిడ్జ్ ని క్రాస్ చేసింది అదే ట్రైన్. అంటే ఇక్కడ లెంత్ ఇక్కడ లెంత్ సేమే, బట్ ఇక్కడికంటే ఇక్కడ ఎంత టైం ఎక్స్ట్రా పట్టింది? 36 సెకండ్స్. మరి 36 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. అప్పుడు వెంటనే మనకు డౌట్ వస్తుంది, మరి ఎందుకు ఎక్స్ట్రా పట్టింది? చూడండి, అక్కడ బ్రిడ్జ్ లేదు, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, అంతే కదా? ఇక్కడ ఎందుకు సార్ 36 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టిందని మీరు అడిగితే నేనేం చెప్తాను? అక్కడ బ్రిడ్జ్ లేదు, సో ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. సో అంటే బ్రిడ్జ్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది? 36 సెకండ్స్. సో వెంటనే రాస్తాను. మరి 36 సెకండ్స్ లో నేను బ్రిడ్జ్ ని క్రాస్ చేశాను. మరి బ్రిడ్జ్ లెంత్ ఎంత చూడండి? 396. అంటే చూడండి, 36 సెకండ్స్ లో నేను 396 మీటర్స్ ట్రావెల్ చేశాను. మరి ట్రైన్ తన లెంత్ ను తాను క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టింది? 53 సెకండ్స్ పట్టింది. మరి 53 సెకండ్స్ లో నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను? ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది అన్నాను. అందుకే ట్రైన్ లెంత్ కనుక్కుంటున్నాను. మరి చూడండి, క్యాన్సిల్ చేద్దాం. ఎన్ని టైమ్స్ పోతుందో? 36 వన్స్ 36, ఇంకో 3 మిగిలింది, దాని పక్కన 6 ఉంది. సో మళ్ళీ 36 వన్స్ 36, 11 3s 33, మరి 3 రాసేసి 3 పక్కన పెట్టాను. 11 5s 55, మరి 55 కి 3, మరి 55 కి 3 కలిపితే 58. సో ఆన్సర్ ఏంటి అంటే 583. మరి ఎక్కడుంది సార్ 583 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 3 లో ఉంది, కాబట్టి 3ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సేమ్ ఇలాంటి క్వశ్చన్, అది కూడా ఎల్సిఎం ని బేస్ చేసుకొని ఇచ్చిన క్వశ్చన్ ఇది. చూడండి, చేద్దాం ఒకసారి. మరి 4/60 ప్లస్ 2/5 మైనస్ 1/10 ఇజ్ ఈక్వల్ హౌ మచ్? మరి 60కి 5కి 10కి ఎల్సిఎం. మరి వీటన్నిటికీ ఎల్సిఎం ఎంత అంటే 60. సో 60 రాసేసారు. ఓకే, మరి 60 ఎన్ని టైమ్స్? 1 టైమ్స్. పైన 4 ఉంది కాబట్టి 1 into 4 అంటే 4 ప్లస్, మరి 5 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 60. 12 5 60 అంటే 12 టైమ్స్. పైన ఎంత ఉంది? 2. 12 2s ఎంత? 24. సో 24 రాశాను. ఓకే, నెక్స్ట్ మైనస్ కాబట్టి మైనస్ 10 ఎన్ని టైమ్స్ పోతుంది 60లో? 6 టైమ్స్. మరి పైన 1 ఉంది కాబట్టి 6 into 1 అంటే 6 ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? 24 ప్లస్ 4 28. మరి 28 లోంచి 6 తీసేద్దాం. 28 లోంచి 6 తీసేస్తే ఎంత వచ్చిందండి? 22. మరి 22 డివైడెడ్ బై ఎంత ఉంది? 60. సో ఇదే ఆన్సర్. మరి ఇది ఎక్కడైనా కనిపిస్తా ఉందా? కనిపించట్లేదు. అంటే వాడు ఏం చేశాడు? కట్ చేశాడు. ఓకేనా? మనం కూడా కట్ చేసేద్దాం. ఓకేనా?
మరి చూడండి ఏ టేబుల్లో పోతుందో 2 టేబుల్లో పోతుంది. 2 11s అండ్ 2 ఎనీ టైమ్స్ 30 టైమ్స్. సో ఆన్సర్ ఎంత 11/30. మరి 11/30 ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడుందండి ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 3ని మనం వెంటనే ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు, when an item is sold 1088, okay, the loss of 15% is given, okay, in the purchase price of the item. చూడండి ఏమంటున్నాడు, ఒక వస్తువును 1088 కి విక్రయించినప్పుడు 15% నష్టం వస్తుంది. ఓకే, ఆ వస్తువు యొక్క కొనుగోలు ధర ఎంత? మరి ఒక ఐటమ్ ని కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది 100% ఉంటుంది. మరి అతనికి 15% లాస్ వచ్చింది అంటే అతను ఎంత కమ్మాడు అంటే 85% కి ఏం చేశాడు, సేల్ చేశాడు. మరి ఆ 85% వాల్యూ వాడే ఇస్తున్నాడు ఎంతంట 1088. అయితే వాడికి ఏం కావాలంటే దాని యొక్క కాస్ట్ ప్రైస్. మరి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుంది 100 ఉంటుంది కాబట్టి 100% వాల్యూ ఎంత. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, నెంబర్ చేంజ్ అయింది, మోడల్ ఏమన్నా చేంజ్ అయిందా? 15% నష్టానికి అమ్మాడు అక్కడ కూడా 2017 ఫిబ్రవరి పేపర్లో, అవునా కాదా? నష్టానికి అమ్మాడు, ఇక్కడ కూడా నష్టానికే అమ్మాడు. నెంబర్ మారిందంటే అక్కడున్న నెంబర్ వేరు, ఇక్కడున్న నెంబర్ వేరు. ఆన్సర్ అక్కడున్న ఆన్సర్ వేరు, ఇక్కడున్న ఆన్సర్ వేరు. ఓకేనా. మరి కట్ చేద్దాం. చూడండి ఒకసారి ఏ టేబుల్లో కట్ అవుతుందో. 5 టేబుల్లో కట్ చేద్దాం. 5 17s, నెక్స్ట్ 5 20s 100. ఓకే, నెక్స్ట్ 17 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 17 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6 టైమ్స్. 17 6 ఎంత అంటే 102. సో ఎంత మిగిలింది అంటే 8 మిగిలింది. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది, దాని పక్కన 6 ఉంది కాబట్టి 68. 17 4s 68. మరి 64 into 20, 64 డబుల్ చేస్తే ఎంత 128. మరి దాని పక్కన ఒక 0 ఉంది కాబట్టి ఒక 0 రాద్దాం. సో ఆన్సర్ ఏంటి అంటే 1280. మరి ఎక్కడుంది సార్ 1280 అంటే ఎక్కడుందండి ఆప్షన్ 4లో ఉంది కాబట్టి 4ని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడు, ద ఫస్ట్ పాత్ ఆఫ్ ది రిచర్డ్ రేస్ at speed of 40 kmph, okay, and the second part of speed 120 mph, okay, determine the average speed of both parts mph. మరి mph అంటే మైల్స్ పర్ అవర్ అని కూడా ఇచ్చాడు. మరి చూడండి ఏమంటున్నాడు, రిచర్డ్ రేస్ యొక్క మొదటి భాగం 40 mph వేగంతోను మరియు రెండో భాగం 20 కాదండి, ఇది 120, తప్పుపడింది, ఇంగ్లీష్లో రైట్ అవుతుంది. 120 mph వేగంతో నిర్ణయిస్తుంది. అయినా రెండు భాగాల యొక్క సగటు వేగం ఎంత? మరి యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా తెలుసు కదా. మరి యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఏంటి 2 into S1. మరి S1 అంటే స్పీడ్ 1, మరి స్పీడ్ 1 ఎంత 40. మరి S2 అంటే స్పీడ్ 2, మరి స్పీడ్ 2 అంటే ఎంత 120. నెక్స్ట్ S1 ప్లస్ S2 40 ప్లస్ 120, మరి 40కి 120 కలిపితే ఎంత 160. సో క్యాన్సిల్ చేద్దాం ఒకసారి. చూడండి 4 1s 40 1s 40 ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. మరి 4 1s 4 ఎన్ని టైమ్స్ 30 టైమ్స్. మరి 3 2s ఎంత అంటే 6, దాని పక్కన ఒక 0, సో 60 mph. సో ఆన్సర్ ఏమవుతుందండి యావరేజ్ 60 అవుతుంది. మరి ఎక్కడైనా ఉందా సార్ 60 అంటే ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకేనా. సేమ్ క్వశ్చన్, నెంబర్స్ చేంజ్ అయింది అంతే. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి ఈ క్వశ్చన్ చూద్దాం. మరి ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే ఆన్సర్ ఎంత అని చెప్పొచ్చు 20%. ఎలా తెలుస్తారంటే మారట్లేదు కదా ఆన్సర్ ఏం మారట్లేదు. ఒక ఐటమ్ ఏం చేశాడు, కొంత నష్టానికి అమ్మాడు, ఆ నష్టం ఎంత అంటే 20%. నష్టం కనిపించిందా 20%. మీరు 100 పేపర్స్ ట్రై చేసినా కానీ 20% ఉంటుంది. వీ కాంట్ డూ ఎనీథింగ్. చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఏ షాప్ కీపర్ బోత్ యాన్ ఐటమ్ ఇన్ రూపీస్ 595, ఓకే, అండ్ సోల్డ్ ఇట్ 476 రూపీస్, ఓకే, ఎక్స్ప్లెయిన్ ది లాస్ పర్సంటేజ్. చూడండి ఏమంటున్నాడు, ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 595కి కొనుగోలు చేసి దాన్ని 476కి విక్రయించాడు. అయినా అతని యొక్క నష్ట శాతం ఎంత? మరి ఇక్కడ రాద్దాం. మరి కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదు, కానీ
బట్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉండదు అన్న ఉద్దేశంతో రాస్తారు. ఓకే, చూద్దాం. చూడండి, మరి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 595. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ మరి 476 సేల్ చేశాడు, అవునా కాదు? చూడండి, మరి ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత ఉందండి? 595 ఉంది. బట్ అతనికి తెలియక 476కే సేల్ చేసి, సో కన్ఫామ్ గా అతనికి లాసే వస్తుంది. ఆ లాసే ఎంత అంటున్నాడు. చూడండి, మరి వీటి మధ్య డిఫరెన్స్ చూస్తున్నాను. మరి 5 లోంచి 6 పోతుందా? పోదు. అప్పు తీసుకుంటే 15 లోంచి 6 పోతే ఎంత అంటే 9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 8 లోంచి 7 పోతే 1. నెక్స్ట్ ఇక్కడ 5 లోంచి 4 పోతే 1. అంటే ఎంత నష్టం వచ్చిందండి? 119 రూపాయలు నష్టం వచ్చింది. సో ప్రాఫిట్ బై లాస్ ఇంటూ పర్సంటేజ్ అవి ఏమొద్దు. సో నాకు 119 రూపాయలు నష్టం వచ్చింది. ఓకే, చూద్దాం. చూడండి, ఎప్పుడైనా నష్టం దేని మీద వస్తుందండి? నాకు కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది, అంతే కదా? మరి చూడండి, ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నానండి. మరి 10 భాగాల విలువ ఎంత? 59.5. 60 అనుకుందాం కాసేపు. మరి 10 భాగాల విలువ అంటే 10% విలువ 60 అయితే 20% విలువ ఎంత అవుతుంది? 120 అవుతుంది. మరి నేను 0.5 ఎక్కువ అనుకున్నాను కాబట్టి 0.5 1 రిమూవ్ చేసేసాం అనుకోండి, ఎంత అవుతుంది? 119 అవుతుంది, అవునా కాదా? అంటే దీని మీద వచ్చిన నష్టం ఎంత శాతం అండి? జస్ట్ 20%, అవునా కాదా? 10% విలువే నీకు 59.5 అయినప్పుడు 119 ఎంతకి ఈక్వల్ అవుతుంది? 20%కి ఈక్వల్ అవుతుంది. మరి ఎక్కడుంది సార్ 20% అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి 1 ఆన్సర్ గా చూస్ చేసుకోవడం. లాస్ వచ్చింది అంటే 20% కనపడుతుంది ఆన్సర్, వేరేది ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మళ్ళీ దీనికోసం ఏదన్నా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. దీన్ని 7తో కట్ చేద్దాం. 7 ఒకట్లు 7, 7 పోతే ఇంకెంత మిగిలింది అంటే 4, 7 ఐదులు 35, ఇంకెంత మిగిలింది అంటే 5 మిగిలింది. ఓకేనా? 7 ఎనిమిదిలు 56, 58. 7 లేదు, 7 లేదు, 7 లేదు, ఏడుంది? ఇదే ఆన్సర్. నో నీడ్ ప్రొసీజర్, అసలు చదవాల్సిన అవసరం లేదు, డైగ్రామ్ చేయాల్సిన అవసరం లేదు. మొన్న మనం చూసింది అయితే డైగ్రామ్ గీయాలి, డైగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫార్ములా చెప్పాలి, వాటన్నిటిని కలపాలి, చెయ్యాలి. మీరు అందరేమో లాంగ్ ఉంది వీడియో, ఎక్కువ టైం ఉంది అనుకుంటున్నారు. మరి ఇలా చెప్తేనేమో అర్థం కాదు. సో అందుకే ఫస్ట్ అది విన్న తర్వాత ఇది విన్నారు అనుకోండి, అరే ఏంది ఇంత స్పీడ్గా అయిపోయింది అనిపిస్తుంది. సో ఆన్సర్ ఎనఫ్. బట్ వేరే వినే వాళ్ళు కూడా ఉంటారన్న ఉద్దేశంతో మళ్ళీ మనం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఓకేనా? బ్రీఫ్గా ఇవ్వకుండా డయాగ్రామ్ గీయకుండా నార్మల్గా చెప్తున్నాను. మరి చూడండి ఏమంటున్నాడు? ద సైడ్స్ ఆఫ్ ది ఈక్వలేటర్ ఆఫ్ proportion to the 2:3:4:5. Okay, and the perimeter is 1106 centimeters. Okay, find the smallest arc. చూడండి ఏమంటున్నాడు? చతుర్భుజం యొక్క భుజాలు 2:3:4:5 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వాటి చుట్టుకొలత 1106 సెంటీమీటర్లైన అతి చిన్న భుజం విలువ ఎంత అంటున్నాడు. మరి మొత్తం ఎన్ని భుజాలు ఉన్నాయండి? 4 భుజాలు ఉన్నాయి. చూడండి, ఒక భుజమేమో 2 భాగాలు, మరి ఇంకో భుజమేమో 3 భాగాలు, ఇంకో భుజమేమో 4 భాగాలు, ఇంకో భుజమేమో 5 భాగాలు. మరి చుట్టుకొలత అంటే ఏంటిది? అన్ని భుజాన్ని కలిపితేనే చుట్టుకొలత. మరి చూడండి, 2 + 3 5, 5 + 5 10, 10కు ఒక 4 కలిపితే ఎంత? 14. సో మొత్తం భుజాల మొత్తం ఎంతకి ఈక్వల్ అంటే 14 పార్ట్స్కి ఈక్వల్, అవునా కాదా? దాన్నే మనం చుట్టుకొలత అంటాం. మరి 14 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడండి? వాడే చెప్తున్నాడు 1106. అయితే వాడికి కావాల్సింది ఏంటిది? చిన్న భుజం. మరి వీటన్నిటిలో చిన్న భుజం చూడండి, 2 పార్ట్సా, 3 పార్ట్సా, 4 పార్ట్సా, 5 పార్ట్సా, ఎన్ని పార్ట్స్? మరి 2 పార్ట్స్ యొక్క వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్న భుజం విలువ 2 భాగాలు. సో ఆ 2 భాగాలు విలువ ఎంత అనేది క్వశ్చన్. చూడండి, క్యాన్సిల్ చేద్దాం. 2 ones 2 ఎనీ టైమ్స్, సో అందుకే 7తో కట్ చేసేది. మరి చూడండి, ఇక్కడ 7తో కట్ చేస్తే 7 ones 7, ఇంకెంత మిగిలింది? 4. 7 5s 35, ఇంకెంత మిగిలింది? 5 మిగిలింది. సో ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. సో ఎంత సార్ ఆన్సర్ అంటే 158. మరి 158 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4 లో ఉంది కాబట్టి 4ని ఆన్సర్గా చూస్ చేసుకోండి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 ఏమంటున్నాడు? The price of a piece of metal increases from 565 to 678. ఓకే, షో ది. అసలు ఇది చదవాల్సిన అవసరం ఏందండి? ఆన్సర్ ఎంత? ఎంత ఆన్సర్? 25%, 20%. ఎందుకు సార్ చదవటం అంటే? చదవాల్సిన అవసరం లేదు. ఒక లోహపు ముక్క ధర 20%. మెటల్ గురించి మాట్లాడే 20% ఆన్సర్. మీరు ఎనీ పేపర్ చెక్ చేసుకోండి, 20%.
వాటిని బేస్ చేసుకొని కూడా మనం ముందుకెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయినా ఒకసారి ప్రొసీజర్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ద ప్రైస్ ఆఫ్ పీస్ ఆఫ్ ఏ మెటల్ ఇంక్రీజెస్ 565 to 678. ఓకే, షో ది పర్సంటేజ్ ఇంక్రీజెస్. చూడండి ఏమంటున్నాడు, ఒక లోహపు ముక్క యొక్క ధర 556 565 565 నుండి 678 పెరిగింది. అయినా పెరుగుదల శాతం ఎంత? మరి చూద్దామండి ఎంత పెరిగిందో చూద్దాం. మరి ఇక్కడ చూడండి, మరి దీనికంటే ఇది ఎంత ఎక్కువ చూద్దాం. 8 లో నుంచి 5 పోతే ఎంత అంటే 3. ఓకే, నెక్స్ట్ 7 లో నుంచి 6, మరి 7 లోంచి 6 పోతే ఎంత అండి? 1. ఓకే, నెక్స్ట్ 6 లోంచి 5 పోతే ఎంత? 113. సో ఎంత పెరిగింది? 113 పెరిగింది. మరి ఎప్పుడైనా వాల్యూ పెరిగింది ఎక్కువ మీద పెరుగుతుందా తక్కువ మీద పెరుగుతుందా? మీరు హైట్ పెరిగారు, తక్కువ మీద పెరుగుతారా ఎక్కువ మీద పెరుగుతారా? తక్కువ నుంచి ఎక్కువ అవుతాం, అంతేగాని ఎక్కువ నుంచి మళ్ళీ ఎక్కువగా కదా. సో తక్కువ. సో ఈ రెండిట్లో తక్కువ ఏది? ఇది. మరి దీంట్లో 10% చూడండి, 56.5 అంటే ఎంత? 10% కి ఈక్వల్. మరి 10% 56.5 అయితే మరి ఇది ఎంత పర్సెంటేజ్ అండి? చూసి చెప్పొచ్చు 20% అని, అంతే కదా. 50 50 100, 6 6 12, అవునా కాదు? 112. పాయింట్ అంటే 1, సో 113. సో ఎంతకి ఈక్వల్? 120. ఎక్కడ 20%? ఎక్కడ 20%? ఆప్షన్ 1. ఎనఫ్. దీని గురించి మనం ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో చేయాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మరి క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, ఇది చూసే చెప్పొచ్చు, సేమ్ క్వశ్చన్ కదా, దీన్ని చూసే మనం వెంటనే ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. దీనికి ఏం చేద్దామంటే ఒక 12 యాడ్ చేసేయండి. 12 యాడ్ చేస్తే చివరిలో 3 రావాలి. 3 ఎక్కడ ఉంది? ఇది ఆన్సర్. చూసిన వెంటనే చెప్పేయచ్చు. క్వశ్చన్ కూడా ఏం మారలేదు, నెంబరే మారింది అంతే. చూడండి ఏమంటున్నాడు, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 11 players ఆఫ్ స్టేట్ లెవెల్ క్రికెట్ టీమ్. ఓకే, 141 kgs. ఓకే, వాట్ ఈస్ ది కోచ్ ఈస్ ఇన్వాల్వ్డ్? ద యావరేజ్ వెయిట్ ఆఫ్ టీమ్ ఇంక్రీజెస్ బై 1 kg. హౌ మచ్ ఈజ్ వెయిట్ ఆఫ్ కోచ్? మరి చూడండి ఏమంటున్నాడు, రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో 11 మంది ఆటగాళ్ల యొక్క సగటు 141 కిలోలు. ఓకే, కోచ్ చేరినప్పుడు జట్టు యొక్క బరువు 1 కిలో పెరుగుతుంది. అయినా కోచ్ యొక్క బరువు ఎంత? మరి చూడండి, మరి ఎంతమంది ఉన్నారంట? 11 మెంబర్స్. మరి ఆ 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంట? 141. సో ఇప్పుడు కోచ్ జాయిన్ అయ్యాడు. మరి కోచ్ జాయిన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క యావరేజ్ ఏమైంది? 1 పెరిగింది. అంటే 141 ఉండాల్సిన యావరేజ్ ఇప్పుడు ఎంతగా మారింది? 142గా మారింది. మరి ఇక్కడ చూద్దాం, ఆ కోచ్ యొక్క వెయిట్ కావాలి. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1. సో ఈ 1 మీరు ఇటు తీసుకెళ్ళినా ఓకే, ఇటు తీసుకెళ్ళినా ఓకే. ఈ 1 ఇటు తెచ్చినా ఓకే, ఎటు అయినా తీసుకెళ్ళండి, మీ ఇష్టం. ఆన్సర్ అయితే ఏం మారదు. మరి చూద్దాం, మరి 1 into 141, సో ఎంత వస్తుందండి? 141. నెక్స్ట్ 1 into 12, 1 into 12 అంటే 12. సో మొత్తం కలిపితే ఎంత అంటే 153. సో ఆన్సర్. సో కొంతమంది ఏమంటారు అంటే మేము అటు తీసుకెళ్ళాం సార్, ఇంకో వైపు తీసుకెళ్తాం రాదా అంటారు. ఖచ్చితంగా వస్తుందండి. మరి ఈ 1 ఇటు తీసుకెళ్ళాం కదా, ఈసారి ఇటు తీసుకెళ్దాం. 1 into 11, మరి 1 into 11 అంటే ఎంత? 11. నెక్స్ట్ తర్వాత ఈ 1 ఇటు తీసుకెళ్ళాం కదా, ఇటు తీసుకెళ్దాం. 1 into 42, 1 into 42 అంటే ఎంత? 142 కదా, 142. సో మొత్తం యాడ్ చేయండి, ఎంత వచ్చిందండి? 153. సో ఆన్సర్ ఎంత? 153. నో చేంజ్. మీరు ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఆన్సర్లో ఎలాంటి మార్పు ఉండదు. మరి ఎక్కడుంది సార్ 153 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 2ని ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 ఏమంటున్నాడు, ఫర్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ invested receive at 5 years with an annual rate of 12% on ordinary interest, rupees 7,980 rupees. Okay, ప్లీజ్ స్పెసిఫై ది అమౌంట్ ఇన్వెస్టెడ్. చూడండి ఏమంటున్నాడు, నిర్ణీత మొత్తాన్ని సాధారణ వడ్డీ రేటుతో 12% వార్షిక వడ్డీ రేటుతో 5 సంవత్సరాల తరువాత పొందిన వడ్డీ 7,960 అయితే అతను పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని కనుగొనండి అంటున్నాడు. మరి ఇక్కడ రాద్దాం. మరి ఇప్పుడు ఒక పర్సన్ ఏం చేశాడు అంటే కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేశాడు. సేమ్ క్వశ్చన్ కదా, 60 parts వాల్యూ ఎంత అని చెప్పి తీసేసుకుందాం. చూడండి, మరి ఇయర్ కి ఎంత అంట? 12%.
ఇలా ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. ఇయర్కి 12% చొప్పున 5 ఇయర్స్లో నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 60%. ఆ 60% ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు? 7980. అయితే వాడికి ఏం కావాలి? ప్రిన్సిపల్. మనం ఇచ్చిన అమౌంట్ ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంతకి ఈక్వల్? 100%. సో 100% వాల్యూ హౌ మచ్ అనేది క్వశ్చన్. సో పర్సంటేజెస్ ని బేస్ చేసుకొని చేసేస్తున్నాను. ఓకేనా? మరి చూడండి ఇక్కడ, మరి ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే 0కి 0 క్యాన్సిల్. ఓకే, 6 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి, 6 1s 6, ఇంకెంత మిగిలింది? 1, దాని పక్కన 9. 6 3s 18, ఎంత మిగిలింది? మళ్ళీ 1. సో 6 3s 18. 113 ఇంటూ 100. సో 133 పక్కన ఒక 2 జీరోస్. సో ఎక్కడుంది సార్? 13,300 అంటే ఎక్కడ కనిపిస్తా ఉందండి? 13,000. మరి 13,300 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్గా చూస్ చేసుకో. అంతే, చాలా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూడండి క్వశ్చన్ నెంబర్ 16. చూడండి క్వశ్చన్ నెంబర్ 16 ఏమంటున్నాడు? x is equal 0.7717171 so on. ఓకేనా? దెన్ ఫైండ్ ది x వాల్యూ. ఓకేనా? x ని ఫ్రాక్షన్ లోకి మార్చండి అంటున్నాడు. చూడండి ఇక్కడ రాద్దాం. మరి ఇక్కడ దీని వాల్యూని రాస్తున్నాను నేను. ఏమని? 0.7 నెక్స్ట్ 7171 అనేది రిపీట్ అవుతా ఉంది. 717171 రిపీట్ అవుతా ఉంది కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు? బార్ అని రాయొచ్చు. మరి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? బార్ రిమూవ్ చేయాలి. చూడండి బార్ ఎలా రిమూవ్ చేయాలో నేను నీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని ఉన్నట్టుగా రాయాలి. పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ ఏంటిది? 771. ఓకే, రాశాను. మరి ఇక్కడ బార్ లేని నెంబర్ని తీసేయాలి. మరి ఇక్కడ బార్ లేని నెంబర్ ఎంత? 7. సో 7 ని ఏం చేయాలి అంటే రిమూవ్ చేయాలి. ఓకే, డివైడెడ్ బై. నెక్స్ట్ తర్వాత చూడండి, మరి మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? పాయింట్ తర్వాత 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఎన్ని వాల్యూస్ రావాలి? 3 వాల్యూస్ రావాలి. చూడండి ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది? 2 నెంబర్స్ మీద బార్ ఉంది. సో 2 నెంబర్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9s రాయాలి. ఓకే, ఎన్ని నెంబర్స్ మీద బార్ లేదు? ఒక నెంబర్ మీద బార్ లేదు. సో ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఏం రాయాలండి? ఒక 0 రాయాలి. మరి 771 లో నుంచి 7 తీసేస్తే ఎంత వస్తుంది అంటే 764. సో 764 డివైడెడ్ బై 990. మరి ఎక్కడైనా కనిపిస్తా ఉందా సార్ అంటే నాకైతే ఆప్షన్ 2లో కనిపిస్తా ఉంది. సో అందుకే ఆప్షన్ 2ని మనం ఏం చేద్దామండి? ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. చూడండి ఇది కూడా సింపుల్ వాల్యూనే. దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు, సింప్లిఫై చేద్దాం. చూడండి మరి ఫస్ట్ మనం డివైడెడ్ బై చేయాలి కదా. సో డివైడెడ్ బై చేస్తున్నాం. చూడండి 3 టేబుల్లో కట్ చేస్తున్నా. 3 1s 3 2s, దాని పక్కన ఒక 0. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇంటూ చేయాలి కదా. 12 5s. 12 5s ఎంత అంటే 60. సో 60 దాని పక్కన ఇంకొక 0. ఓకే, ప్లస్ 965. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై చేసి దీని వాల్యూ కూడా రాద్దాం. చూడండి 16 టేబుల్లో 16 1s 16 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 16 6 96. సో 6 మిగిలింది. 6 మైనస్ 1. 6 లోంచి 1 తీసేస్తే ఎంత అండి? 5. సో ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది వాల్యూ. మరి వీటిని యాడ్ చేద్దాం. మరి 0 ప్లస్ 5 అంటే 5. ఓకే, నెక్స్ట్ 6 ప్లస్ 0 అంటే 6. ఓకే, 9 ప్లస్ 6 అంటే 15. ఓకే, సో డివైడెడ్ బై ఎంత సార్ అంటే డివైడెడ్ బై 5. సో 5తో మనం కట్ చేస్తే ఆన్సర్ ఎనఫ్. చూద్దాం. చూడండి 5తో కట్ చేద్దాం. 5 3s 15. సో 6 మిగిలింది. సో 5 1s 5. సో 1 పక్క వెళ్ళిపోతే మళ్ళీ 15 ఉంది. సో 5 3s 15. సో ఆన్సర్ ఎంత అంటే 313. మరి 313 ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 3ని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 18 కూడా మనం చూసిన వెంటనే ఆన్సర్ అయితే కన్ఫామ్గా చెప్పొచ్చు. అలా కూడా మీరు ఆన్సర్ గెస్ చేసేయచ్చు. ఓకేనా? అలా చేద్దామంటే చేసేయచ్చు. ఎంత ఆన్సర్ వచ్చేది? ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 20% వస్తుంది. గెస్ చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? చూద్దాం ఒకసారి. చూడండి ఏమంటున్నాడు? ద ప్రైస్ ఆఫ్ ఎల్పిజి సిలిండర్ ఇంక్రీజెస్ రూపీస్ 8162 1020. ఓకే, what is the percentage consumption should be reduced so the amount spent on the LPG cylinder remains the same in percentage? చూడండి ఏమంటున్నాడు? ఎల్పిజి సిలిండర్ యొక్క ధర
816 నుండి 1020కి పెరిగింది. ఓకే, ఎల్పిజి సిలిండర్ పై ఖర్చు అలాగే ఉండాలి అంటే వాడు వినియోగాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి అంటున్నాడు. చూడండి, మరి 816 ఉన్నది 1020 అయింది అంటే ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. 800 కంటే 1000 ఎంత ఎక్కువ? 200 ఎక్కువ. మరి 16 కంటే 20 ఎంత ఎక్కువ? 4 ఎక్కువ. సో ఎంత పెరిగిందండి? 204 రూపాయలు పెరిగింది. ఓకే, బాగుంది. మరి ఇప్పుడు వాల్యూ పెరిగింది, మనం వినియోగాన్ని ఏం చేయాలి? తగ్గించుకోవాలి. మరి వినియోగం ఎక్కువ మీద నుంచి తగ్గించుకోవాలా, తక్కువ మీద నుంచి తగ్గించుకోవాలా? ఎక్కువ. మరి ఇక్కడ ఎక్కువ ఉన్న వాల్యూ ఇది, దీని నుంచి తగ్గించుకోవాలి. మరి దీంట్లో ఇక్కడ రాస్తున్నా చూడండి, 10% విలువ. మరి 10% విలువ ఎంత? 102. మరి 20% విలువ ఎంత అవుతుందండి? 204. సో మనం ఎంత శాతం వినియోగాన్ని తగ్గించుకోవాలి అని చెప్తున్నాడు అంటే, అమౌంట్ అయితేనేమో 204, మరి శాతంలో అడిగితేనేమో 20%. మరి వాడు అడిగింది శాతం కదా, మరి ఎక్కడుంది సార్ 20% అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 3లో ఉంది. కాబట్టి 3ని ఆన్సర్గా చూస్ చేసుకుంటే సరిపోయింది. సో మనం ఈ ప్రొసీజర్ కూడా చేయరు చాలా మంది. సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, సేమ్ మోడల్స్ అవుతున్నాయి, సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒక 10 పేపర్లు చూస్తే అర్థం కాదండి. ఎన్ని పేపర్స్? 120 పేపర్లు ఉన్నాయి. అంటే 120 రోజుల ఎగ్జామ్స్ జరుగుంటాయి. ఎవరైతే ఈ లాజిక్ తెలుసుకుంటారో వాళ్ళు జాబ్ కొట్టేస్తారు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 ఏమంటున్నాడు? ద ఫేస్ వాల్యూ ఆఫ్ బుక్ 7800 రూపీస్. ఓకే, ఏ షాప్కీపర్ గివ్స్ 10% డిస్కౌంట్ ఆన్ ఇట్. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ that it have 20% ప్రాఫిట్. ఓకే, దెన్ టెల్ ది పర్చేజ్ ప్రైస్ ఆఫ్ బుక్. మరి చూడండి ఏమంటున్నాడు? ఒక పుస్తకం ముఖ విలువ 7800 రూపాయలు. ఓకే, ఒక దుకాణదారుడు దానిపైన 10% తగ్గింపు లేదా డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే, ఆ తరువాత కూడా అతను 20% లాభం పొందుతుంటే ఆ పుస్తకం యొక్క కొనుగోలు వెల ఎంత? మరి బుక్కి మొత్తం 3 వాల్యూస్ ఉంటాయని నేను చెప్పాను. ఫస్ట్ది ఏంటి అంటే కాస్ట్ ప్రైస్, అంటే తయారీ ధర. నెక్స్ట్ మార్క్డ్ ప్రైస్, దాని మీద ఎంతో కొంత ఎక్కువ ధరను ముద్రిస్తాం, దాన్నే మార్క్డ్ వాల్యూ అంటాం. తర్వాత దాన్ని డిస్కౌంట్ పేరుతో మనం వేరే వాళ్ళకి సేల్ చేస్తాం, దాన్నే మనం ఏమంటాం? సెల్లింగ్ ప్రైస్ అంటాం. మరి మార్క్డ్ ప్రైస్ ఎంతో చెప్తున్నాడు, ఎంతంట? 7800 రూపాయలుగా మార్క్ చేశారు. అంటే నిజంగా దీని యొక్క కాస్ట్ 7800 కాదు, బట్ 7800గా మార్క్ చేశారు. తర్వాత ఏం చేశారు? అమ్మేటప్పుడు 10% డిస్కౌంట్ ఇచ్చారు. మరి 10% డిస్కౌంట్ ఇచ్చారు అంటే చూడండి, దీంట్లో 10% విలువ. మరి 10% అంటే ఏంటి? ఒక 0 తీసేద్దాం, అంటే 780 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు. మొత్తం చూడండి 7800లో 780. మరి 780 తీసేస్తే మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 7020. అంటే 7020 రూపాయలకి దీన్ని ఏం చేస్తున్నాడు? సేల్ చేస్తున్నాడు. మరి కస్టమర్ ఏమనుకుంటున్నాడు చూడండి, 7800 దాన్ని నేను 7020 రూపాయలకే కొంటున్నాను, సో దానివల్ల నాకు బెనిఫిట్ అని వాడు ఫీల్ అవుతా ఉన్నాడు. మరి వీడేమంటున్నాడు అంటే దీని యొక్క యాక్చువల్ ప్రైస్ ఇది కాదు, వేరే ప్రైస్ ఉంది, ఆ ప్రైస్ నేను నీకు చెప్పకుండా ఎక్కువ ప్రైస్ చెప్పడం వల్ల నాకేమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. మరి ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత ఉంటుందండి? 100% ఉంటుంది. మరి అతనికి 20% ప్రాఫిట్ వచ్చింది. మరి 20% ప్రాఫిట్ వచ్చింది అంటే ఐటమ్ ఎంత కమ్ముంటాడు? 120% కమ్ముంటాడు. ఎప్పుడైతే 100% ఉన్న ఐటమ్ ని 120% కమ్ముంటాడో అప్పుడే అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది. మరి 120% వాల్యూ నాకు తెలుసు కదా, ఇక్కడ రాసిన చూడండి. మరి 120% వాల్యూ 7020 అయితే మరి నాకు కావాల్సింది ఏంటిది? 100% వాల్యూ. సో 100% వాల్యూ ఎంత అనేది నా క్వశ్చన్. ఓకేనా? మరి ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. ఏం క్యాన్సిల్ చేద్దాము అంటే 12 క్యాన్సిల్ చేద్దాం చూడండి, లేకపోతే 0కి 0 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 12 టేబుల్ ఏమన్నా పోయిద్దామో ఒకసారి చూద్దాం. కన్ఫామ్ గా పోయిద్ది. 12 టేబుల్ కట్ చేద్దాం చూడండి. 12 5లు 60. 60 పోతే ఇంకెంత మిగిలింది? 100 మిగిలింది, దాని పక్కన 2. ఓకేనా? 12 8లు 96. మరి 96 పోతే ఇంకెంత మిగిలింది అంటే ఇంకో 6 మిగిలింది, దాని పక్కన 0. సో 60. 12 5లు 60. 585. మరి 0 అటు వెళ్ళిపోతే 5850. సో దాని యొక్క వాల్యూ 5850 అని చెప్తున్నాడు. అంటే దాని యొక్క యాక్చువల్ ప్రైస్ ఎంత? 5800 రూపీసే, బట్ దాన్ని 7800గా ఎక్కువ ధరను ముద్రించి మళ్ళీ నీకు డిస్కౌంట్ ఇచ్చినట్టుగా మోసం చేసి
నీ దగ్గర ప్రాఫిట్ మేము కొట్టేసాము అంటున్నాడు. అంటే దాని యొక్క అసలు ప్రైస్ ఎంత అంటే 5,800 రూపీసే. దాన్ని నీకు సేల్ చేసింది ఎంతకి 7,020కి సేల్ చేశారు. ఓకేనా. వాడు అడుగుతుంది ఏంటిది కాస్ట్ ప్రైస్ ఎంత. మరి కాస్ట్ ప్రైస్ 5850 ఎక్కడుందండి ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి 2ని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. క్వశ్చన్ నెంబర్ 20 ఏమంటున్నాడు, టు సక్సెస్ ఇన్ ఏ కాంపిటీషన్ సాగర్ షుడ్ score in average of 105 in 4 exams. Okay, the score of the previous 3 exams 137, 107, okay, 77 respectively. Okay, to success in the competition how much marks he got. మరి చూడండి ఏమంటున్నాడు, పోటీలో విజయం సాధించడానికి సాగర్ కు 4 పరీక్షల్లో యావరేజ్ గా అంటే సగటున 105 మార్కులు సాధించాలి. ఓకే, అయితే అతను మునుపటి 3 పరీక్షల్లో స్కోరు 137, 107, 77 సాధించాడు. అయినా పోటీలో విజయం సాధించడానికి 4వ టెస్ట్ లో అతను ఎంత స్కోర్ చేయాలి అంటాడు. ఒక్క విషయం చూడండి, యూనిట్ డిజిట్ అంతే, దీన్ని ప్రొసీజర్ చేసుకుంటా కూర్చొని టైం వేస్ట్. చూడండి, మరి వీడికి ఒక్కొక్క ఎగ్జామ్ లో 105 రావాలి. మరి 4 ఎగ్జామ్ 4 5 20 అంటే సో మొత్తం మీద వాడికి రావాల్సిన టోటల్ మార్క్స్, మరి టోటల్ మార్క్ లో యూనిట్ డిజిట్ ఎంత ఉందండి 0, అంతే కదా. 105 ఇంటూ 4 5 4 20, సో కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ 0 రావాలి. సో 3 సబ్జెక్టులు చూడండి, 7 7 2 14, 7 3 21. సో 3 సబ్జెక్టులో కలిపి వాడికి ఎంత వచ్చాయి 21. సో యూనిట్ డిజిట్ 1, అంతే కదా. మరి మొత్తం కలిపితే వాడికి ఏం రావాలి 0 రావాలి. ఆల్రెడీ ఇక్కడ 3 సబ్జెక్టులు కలిపితే యూనిట్ డిజిట్ 1 వచ్చింది. సో కన్ఫామ్ గా ఇక్కడ 0 రావాలి అంటే 4వ సబ్జెక్ట్ లో 9 తప్ప ఇంకేది ఉన్నా 0 రాదు. మరి 9 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుందండి ఆప్షన్ 4 లో ఉంది కాబట్టి 4 ను వెంటనే ఆన్సర్ గా తీసుకోవచ్చు. మొన్న సేమ్ ఇదే షార్ట్ కట్ యూజ్ చేసాం, ఇప్పుడు సేమ్ అదే షార్ట్ కట్ యూజ్ చేసాం. ఎవరైతే ప్రొసీజర్ చేసుకుంటారో వాళ్ళకి టైం వేస్ట్, అంతే. అయినా చేద్దాం ఒకసారి, ప్రొసీజర్ చేద్దాం చూడండి ఒకసారి. మరి ఇప్పుడు మొత్తం ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయంటే 4 ఎగ్జామ్ చూద్దాం. మరి ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్, మరి ఫస్ట్ ఎగ్జామ్ లో సాగర్ కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంట చూడండి 137 మార్క్స్ వచ్చాయంట. మరి సెకండ్ ఎగ్జామ్ కూడా రాశాడు, మరి సెకండ్ ఎగ్జామ్ లో కూడా అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే ఎంత వచ్చినాయి అంట 107 మార్క్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఎగ్జామ్ అండి. సో థర్డ్ ఎగ్జామ్ కూడా రాశాడు, మరి థర్డ్ ఎగ్జామ్ లో ఇతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి 77 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే 4th ఎగ్జామ్ లో ఇంకా మార్కులు రాలేదు, నాకు ఎన్ని మార్కులు వస్తే నేను క్వాలిఫై అవుతాను అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఇప్పుడు టోటల్ గా అతనికి రావాల్సిన మార్కులు ఎన్నో ఒకసారి చూద్దాం. మరి టోటల్ మార్క్స్, మరి టోటల్ గా 4 సబ్జెక్ట్స్ లో కలిపి అతనికి రావాల్సిన మార్క్స్, మరి ఒక్కొక్క దాంట్లో 105 రావాలి. ఓకేనా, 105 చొప్పున 4 ఎగ్జామ్స్, 4 ఇంటూ 105 100 ఇంటూ 4 అంటే 400, 4 ఇంటూ 5 అంటే 20. సో అతనికి రావాల్సిన మొత్తం మార్కులు ఎంత అంటే 420. సో ఎప్పుడైతే అతనికి 420 మార్క్స్ వస్తాయో అప్పుడు అతను ఏమవుతాడు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతాడు, అతనికి జాబ్ వస్తుంది. మరి ఇప్పుడు ఈ 3 ఎగ్జామ్ లో మార్కులు మనం చేంజ్ చేయలేం. సో కన్ఫామ్ గా ఇక్కడే అతనికి ఎంతో కొంత మార్కులు రావాలి. అదే ఎంత అనేది క్వశ్చన్. చూడండి 7 7 7 7 3s 21. సో 2 రాసి 2 ఇక్కడ పెట్టేసి 1 అక్కడ రాశాను. చూడండి 7 3 10, 10 కు ఒక 2 కలుపుతామండి, 10 కు 2 కలిపితే 12. సో 2 రాసేసి 1 ఇక్కడ పెట్టాను, 1 1 1, సో 3. సో అతనికి 321 మార్క్స్ వచ్చాయి. మరి రావాల్సింది 420, మరి 321 వచ్చినాయి కాబట్టి మరి నెక్స్ట్ ఎగ్జామ్ లో అతనికి కన్ఫామ్ గా ఎన్ని మార్కులు రావాలి ఒక 99 మార్క్స్ వచ్చాయి అనుకోండి. సో మొత్తం 420 మార్క్స్ అవుతాయి. సో అతనికి 4వ టెస్ట్ లో రావాల్సిన మార్కులు ఎంత అంటే 99. మరి ఎక్కడుంది 99 ఆప్షన్ 4 లో ఉంది కాబట్టి 4ని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా తీసుకుంటేనే మనం కాంపిటీషన్ లో ఉంటాం, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు ఇంకా వేరే వేలో వెళ్తే ఇబ్బంది అవుతుందండి, ఇలా రాయొద్దండి, టైం వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మరి క్వశ్చన్ నెంబర్ 21, ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మరి ఈ రెండింటి యొక్క లబ్ధానికి ఈక్వల్ 64 ఇంటూ 2, 64 డబల్ చేస్తే 128. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడుందండి ఆప్షన్ 2. సేమ్ మోడల్, ఏమన్నా చేంజ్ అయిందా? ఏం చేంజ్ కాదు. చూద్దాం, చూడండి ఒకసారి ఏమంటున్నాడు. 2 నెంబర్స్ LCM అండ్ HCF, there are 64 and 20 respectively. Okay, describe the product of both numbers. చూడండి ఏమంటున్నాడు,
రెండు సంఖ్యల ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లు వరుసగా 64 మరియు 20 అయినా ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత? మరి ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ కావాలండి. చూడండి, మరి వాడి దగ్గర ఒక ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్, సో టూ నెంబర్స్ ఉన్నాయి. మరి ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఏవైనా టూ నెంబర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ టూ నెంబర్స్కి ఏం కనుక్కుంటారు? ఎల్సిఎం కనుక్కోండి. నెక్స్ట్ తర్వాత ఏం కనుక్కుంటారు? హెచ్సిఎఫ్ కనుక్కోండి. మరి ఏమంటున్నాడు అంటే, నీ దగ్గర ఏవో టూ నెంబర్స్ ఉన్నాయి, ఆ టూ నెంబర్స్ నాకు తెలియదు, వాడు అడిగినా కానీ మనం చెప్పలేము. ఆ టూ నెంబర్స్కి ఏమంటున్నాడు చూడండి, ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, ఈ టూ నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కో, అదే ఈ టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కో, ఆ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ, ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చే వాల్యూకి ఎలా ఉంటుందంట? ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి దిస్ ఈజ్ ద ఫార్ములా. మరి ఆ ఫార్ములాను బేస్ చేసుకొని వాడు మనల్ని ఏమడిగాడు? ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్. సో ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్, సో ఈ టూ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఇస్ ఈక్వల్ హౌ మచ్ అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, మరి ఎల్సిఎం ఎంత అని తెలుసండి? 64. మరి హెచ్సిఎఫ్ ఎంత అని తెలుసండి? 20. సో 20 ఇంటూ 64, 64 20s ఎంత అంటే 64 డబల్ చేస్తే 128, మరి దాని పక్కన ఒక జీరో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1280. మరి ఎక్కడ ఉంది సార్ 1280 అంటే? ఆప్షన్ 2లో ఉంది. సో 2ని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22 చాలా ఈజీ క్వశ్చన్ అనే మనం చెప్పుకోవాలి. చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది rhombus of the squares whose diagonals are 167 centimeters and 168 centimeters. చూడండి ఏమంటున్నాడు, 167 మరియు 168 కర్ణాలుగా ఉన్న చతురస్రం కాదండి, ఇది రాంబస్. రాంబస్ యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. ఓకేనా? చతురస్రంలో రెండు కర్ణాలు సమానంగా ఉంటాయి. ఓకేనా? కర్ణాలు సమానంగా లేవు అంటే అది చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం కానీ అయ్యే అవకాశం లేదు. ఓకేనా? సో రాంబస్ లోనే రెండు వేరు ఉంటాయి. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రాంబస్ వైశాల్యం. మరి ఏరియాకి ఫార్ములా, రాంబస్ ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే హాఫ్ ఇంటూ d1 అంటే డయాగోనల్ 1 ఇంటూ డయాగోనల్ 2 కి ఈక్వల్. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసేసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏరియా ఏ ఇస్ ఈక్వల్ హాఫ్. ఓకే, నెక్స్ట్ d1, మరి డయాగోనల్ 1 ఎంత? 167. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఎంత అంట? 168 ఇస్ ఈక్వల్ హౌ మచ్ అంటారు. మరి ఇప్పుడు టూ టేబుల్లో కట్ చేద్దాం. చూడండి, 2 1s 2 4 16, నెక్స్ట్ 2 4s 2 8s 2 8s 2 8 16, 2 4s 8. ఓకేనా? సో ఇప్పుడు ఏరియా ఏ ఇస్ ఈక్వల్ 167 ఇంటూ నెక్స్ట్ 84. సో చూడండి 4 7s ఎంత? 28. చివరిలో యూనిట్ డిజిట్ 8. చూడండి అన్నిటికీ యూనిట్ డిజిట్ 8 ఉంది. సో మనం కన్ఫామ్ గా ఆన్సర్ ని చెప్పలేం. గెస్ చేద్దామంటే చూడండి అన్ని 1400 చేంజ్ 14,000 చేంజే ఉంది. సో మనం ఆన్సర్ కూడా ఏం చేయలేము, ఇక్కడ గెస్ చేయలేము అన్న విషయం మనం తెలుసుకోవాలి. అంతేగాని యూనిట్ డిజిట్ చెక్ చేస్తాను అంటే వేస్ట్. అది ఒకవేళ గెస్ చేస్తాను అంటే అది కూడా వేస్టే. చూడండి అందుకని ఆన్సర్ మొత్తం ఎలా ఉన్నాయి? చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఖచ్చితంగా ప్రొసీజరే చేయాలి అన్న విషయం మనకు తెలియాలి. ఓకేనా? మరి ఇక్కడ చూద్దాం, ఈ రెండింటిని ఇంటూ చేయడం మనకు వచ్చు కదా, రాకపోతే మనం ఫీల్ కావాలి. చూడండి 167 ని దేంతో ఇంటూ చేయాలంట? 84తో ఇంటూ చేయాలి. మరి దీని ముందు ఏం లేకపోతే ఒక జీరో పెట్టుకుందాం. ఓకేనా? దీన్నే మనం 3 డిజిట్స్ రూల్ గా మాట్లాడుకున్నాం. అంటే 3 అంకెల సంఖ్యల్ని ఇంటూ చేయడం ఎలా అని. మరి చూడండి ఇక్కడ ఇంటూ చేస్తున్నాను. 7 4 28. సో 8 రాసేసి 2 పక్కన పెట్టారు. నెక్స్ట్ తర్వాత చూడండి 6 4 24. ఓకే, నెక్స్ట్ 7 8 56. మరి చూడండి 6 4 10 10 2 12. సో 2 రాసి ఇక్కడ 1 పెట్టారు. నెక్స్ట్ 5 1 3 అంటే 8. సో ఈ 2 తీసుకొచ్చి ఇక్కడ రాశాను. సో ఎంత అండి? 28. నేను మిగిలింది చెయ్యను, ఎందుకని 28 ఏడా లేదు. సో ఎక్కడుందండి? ఆప్షన్ 3లో ఉంది కాబట్టి వెంటనే ఆప్షన్ 3 ఆన్సర్గా తీసుకుంటే సరిపోయింది. అంతేగాని ఈ నెంబర్ అంతా ఇంటూ చేసుకుంటా మనకు అవసరమా? మనకు కావాల్సింది ఏదో ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళిపోవాలి, కానీ ఇవన్నీ ఇంటూ చేసుకొని ఇదంతా చేస్తే టైం వేస్ట్. ఓకేనా? ఇంటూ చేయాలి అంటే చేసినా నో ప్రాబ్లం, దిస్ ఈజ్ నాట్ ఏ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 23. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అనే మనం చెప్పుకోవాలి. చూడండి ఏమంటున్నాడు,
A written amount is divided into two parts, 6:5. Okay. The first part of 474. Find the total amount in rupees. చూడండి ఏమంటున్నాడు, ఒక నిర్దిష్ట మొత్తాన్ని 6:5 నిష్పత్తిలో రెండు భాగాలకు విభజించారు. మొదటి భాగం విలువ 474 అయిన మొత్తాన్ని కనుగొనండి. మొత్తం అంటే చూడండి, ఇదేమో ఏది, ఇదేమో 6 పార్ట్స్, ఇదేమో 5 పార్ట్స్. మొత్తం ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. మరి టోటల్ దేని మల్టిపుల్ అవుతుంది? 11 మల్టిపుల్ అవుతుంది. చూడండి, మరి ఇక్కడ 8 క్యాన్సిల్ చేస్తే ఎంత మిగిలింది? 9 అనేది 11 మల్టిపుల్ కాదు. మరి 9 క్యాన్సిల్ చేస్తే ఎంత మిగిలింది? 8. సో 8 అనేది కూడా 9 మల్టిపుల్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 8 క్యాన్సిల్ చేస్తాను, ఇక్కడ 9 లో నుంచి 1 క్యాన్సిల్ చేస్తే 1 మిగిలింది. 7 + 1 అంటే ఎంత? 8 కూడా 11 మల్టిపుల్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 6 లో నుంచి ఇక్కడ 6 క్యాన్సిల్ చేస్తే ఎంత మిగిలింది? 3 మిగులుతుంది. మరి 3 + 8, 3కి 8 కలిపితే ఎంత? 11. ఇది మాత్రమే 11 మల్టిపుల్. మిగిలినవేవి 11 మల్టిపుల్ కాదు. సో కన్ఫామ్ గా ఆన్సర్ 11 మల్టిపుల్ అవ్వాలి. సో 11 మల్టిపుల్ అయ్యే ఆన్సర్ ఒకే ఒక ఆప్షన్ ఉంది. సో అందుకే ఆప్షన్ 1 ఆన్సర్ గా చూస్ చేసుకోండి. లేదు సార్ ప్రొసీజర్ చేద్దామంటే డెఫినెట్లీ వి విల్ డూ. చూడండి ఏమంటున్నాడు, ఇప్పుడు రెండు భాగాలుగా విభజించారు కొంత అమౌంట్ ని. సో ఫస్ట్ పార్ట్, మరి ఫస్ట్ పార్ట్ వాల్యూ వచ్చేసి 6. మరి సెకండ్ పార్ట్ వచ్చేసి 5. వాటి యొక్క మొత్తం టోటల్, మరి టోటల్ వీడి దగ్గర ఏమో 5 పార్ట్స్, వీడిదేమో 6 పార్ట్, అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 11 పార్ట్స్ ఉంటుంది. మరి మనకేం తెలుసు దాంట్లో మొదటి భాగం విలువ. సో మొదటి భాగం అంటే ఇది. సో దీని విలువ ఎంత అంట? 474. అయితే వాడు మనల్ని అడుగుతుంది ఏంటి అంటే దీని విలువ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి చూడండి, ఇది ఎన్ని టైమ్స్ పోతుందో ఒకసారి మనం చేస్తే సరిపోయింది. చూడండి, 6 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6 ఏళ్ళు 7 ఆర్లు 42. 42 పోతే ఇంకెంత మిగిలింది అంటే 5 మిగిలింది. ఓకేనా? 6 9లు 54, 79 టైమ్స్ పోతుంది. సో దీన్ని ఇంటూ 79 చేసాం కాబట్టి దీన్ని కూడా ఏం చేద్దాం? ఇంటూ 79. 11 9s 99. సో చివరిలో 9 రాసేసి 9 పక్కన పెట్టాను. నెక్స్ట్ 11 7s 77. మరి 77 కి మనం ఒక 9 కలుపుదాం. 77 కి 9 కలిపితే ఎంత అంటే జస్ట్ 86. సో ఆన్సర్ ఏంటి అంటే 869. మరి ఎక్కడుంది సార్ 869 అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 1 లో ఉంది కాబట్టి 1ను మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 ఏమంటున్నాడు? ఇన్స్ట్రక్షన్, స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, చూడండి ఏమంటున్నాడు, between 2001 to 2006 the number of vehicles manufactured by a company X and Y in 1000, okay, have been given. Find the difference between the total production of the two companies in the given years. మరి చూడండి ఏమంటున్నాడు అన్నట్టు. మరి ఈ క్వశ్చన్ కి ఇక్కడ కొంచెం మీకు కనిపిస్తున్నట్లేదు. సో ఇప్పుడే నేను చూశాను, అంతకుముందు నేను ఆల్రెడీ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 క్వశ్చన్స్ లో కూడా ఇవి కొంచెం కనిపించట్లేదు, అది ఇప్పుడే నేను చూశాను. సో అందుకే ఇవైతే ఇక్కడ రాశాను. మీరు ఆ క్వశ్చన్ చూసేటప్పుడు ఒకసారి ఇదైతే చూడండి. నేను మీకు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కూడా లింక్ లో ఒకసారి అయితే చెప్తాను. మరి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఉంది, వై అనే కంపెనీ ఉంది అని చెప్పాం. మరి 2001 నుంచి 2006 వరకు ఎక్స్ అనే కంపెనీ కానీ లేకపోతే వై అనే కంపెనీ కానీ ఈ రెండు కంపెనీస్ ఏం చేస్తా ఉన్నాయి? వెహికల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు అంటే చూడండి, మరి ఎక్స్ అనే కంపెనీ తయారు చేసిన మొత్తం వెహికల్స్, మరి అదే విధంగా వై అనే కంపెనీ కూడా తయారు చేసిన వెహికల్స్ మొత్తం ఉంటాయి కదా. చూడండి, 2001 నుంచి 2006 వరకు ఎక్స్ చేసిన మొత్తం వెహికల్స్ మరియు వై ఉత్పత్తి చేసిన మొత్తం వెహికల్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. సో మొన్న ఇచ్చిన క్వశ్చన్ లో యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ చెప్పగలిగాం. ఇప్పుడు చూసి చెప్దాము అంటే అన్నిటికీ 5 5 5 కనిపిస్తా ఉంది కాబట్టి మనం యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ చెప్పలేము. సో అందుకే కన్ఫామ్ గా మనం ఏం చేద్దాము అంటే ఇక్కడే ఆన్సర్ సాల్వ్ చేద్దాం. మరి ఇప్పుడు ఎక్స్ కంపెనీ మొత్తం ఎన్ని వెహికల్స్ ఉత్పత్తి చేసిందో చూద్దాం. ఇదేమో ఎక్స్, ఇదేమో వై. కావాలంటే ఇక్కడ రాద్దాం. సో దిస్ ఈజ్ ఎక్స్ కంపెనీ అండ్ దిస్ ఈజ్ వై కంపెనీ. చూడండి, మరి వై కంపెనీ చేసిన మొత్తం ఉత్పత్తులు ఇక్కడ రాద్దాం. మరి 2001 లో 183,000 వెహికల్స్ ఉత్పత్తి చేసింది. నెక్స్ట్ 2002 లో 138,000 వెహికల్స్ ఉత్పత్తి చేసింది. నెక్స్ట్ తర్వాత 148. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే 147. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే 137. ఓకే, నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే 142.
ఇది ఏంటి సార్ అంటే ఎక్స్ కంపెనీ మొత్తం అంటే స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేసింది అనేది క్వశ్చన్. మరి చూడండి ఎక్స్ కంపెనీ మొత్తం ఎన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేసిందో చూద్దాం. మరి మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి అయితే చూడండి 8 టు 10, నెక్స్ట్ 3 అను ఒక 7, 3 7 ఎంత 10, 10 10 20, 20 అను 8 ఒక 7 అంటే 15, 20కి ఒక 15 కలిపితే 35. సో 5 రాసేసి 3 ఏం చేద్దాము అంటే ఇక్కడ పెడదామండి. చూడండి నెక్స్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 ఒక 3 7, నెక్స్ట్ 7కి ఒక 4 కలుపుదాం. 7కి ఒక 4 కలిపితే ఎంత అంటే 11. సో 11కి ఒక 4 కలుపుతాం 15. మరి 15కి ఒక 3, మరి 15కి 3 కలిపితే ఎంత వస్తుంది అంటే 18. మరి 18కి 8 కలిపితే 26. మరి 26కి 3 కలుపుతాం. 26కి ఒక 3 కలుపుతాము ఎంత వస్తుంది అంటే ఓకేనా 30. ఓకేనా 30 వస్తుంది. సో ఎక్కడ మిస్టేక్ పోయింది చూడండి. నెక్స్ట్ 1 2 3 4 5 6 అను ఒక 3, మరి 6కి ఒక 3 కలిపితే ఎంత అంటే 1 2 3 4 5 6 7 8. సో ఎంత వస్తుంది అంటే 805 అనేది వస్తుంది. ఓకేనా. మరి నెక్స్ట్ చూద్దామండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. క్వశ్చన్ నెంబర్ 24 ఏమంటున్నాడు అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ పడింది. ఆల్రెడీ నేను 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ నెంబర్స్ క్లియర్ గా కనిపించట్లేదండి. సో నేను క్లియర్ గా కనిపిస్తున్నాయి అనుకుని ఆ 2 క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఎవరికైతే ఆ 2 క్వశ్చన్స్ అర్థం కాలేదో వాళ్ళు ఏం చేస్తారు, ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఎందుకంటే అన్ని చోట్ల ఒకే డయాగ్రామ్ ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే అక్కడ ఆన్సర్స్ అనేది మార్క్ చేస్తే సరిపోయింది. ఓకేనా. అయితే చూడండి క్వశ్చన్ నెంబర్ 24 ఏమంటున్నాడు, ఇన్స్ట్రక్షన్ స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్. ఇదంతా ఇందా నుంచి మనం చెప్పుకుంటుంది సేమ్ మ్యాటర్ లో ఎలాంటి చేంజ్ చేయలేదు. ఓకేనా. మరి అసలు వాడు ఏం అడుగుతున్నాడో దాని గురించి మాట్లాడుతుంది. ఈ మ్యాటర్ అంతా ఎందుకు, ఆల్రెడీ 2 క్వశ్చన్ చేసాం, ఒకటే గ్రాఫ్. ఓకేనా, ఒకటే ఇన్ఫర్మేషన్. వాడు ఏం అడుగుతున్నాడో అది మాట్లాడుకుందాం. చూడండి వాడు ఏం అడుగుతున్నాడు అంటే ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ 2 కంపెనీస్ ఇన్ గివెన్ ఇయర్స్. మరి ఏమంటున్నాడు, ఎక్స్ అనే కంపెనీ 2001 నుంచి 2005 వరకు కొన్ని వెహికల్స్ ఉత్పత్తి చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసిందని చెప్తున్నావు. అదే విధంగా వై కూడా 2001 నుంచి 2006 వరకు కొన్ని వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసిందని చెప్తున్నారు కదా. మరి ఎక్స్ తయారు చేసిన మొత్తం ఉత్పత్తులు ఎన్ని అంటే ఈ 6 ఇయర్స్ లో, మరి వై తయారు చేసిన మొత్తం ఉత్పత్తులు ఎన్ని ఈ 6 ఇయర్స్ లో కనుక్కొని వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. మరి దానికోసం మొన్న మనం ఏం చేసాం, యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ చెప్పాం. మరి ఇప్పుడు యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ చెప్దాము అంటే పాసిబుల్ కావట్లేదు. ఎందుకని 5 ఉంది కాబట్టి మనం యూనిట్ డిజిట్ ని చూసి ఆన్సర్ చెప్పాలి అంటే కన్ఫామ్ గా మిస్టేక్ పోతుంది కాబట్టి సో కన్ఫామ్ గా మనం వీటిని ఎలా చేద్దామో చూద్దాం. చూడండి యాడ్ చేయాల్సింది. మరి ఎక్స్ కంపెనీ మొత్తం ఎన్ని ఉత్పత్తులు చేసిందో వై కంపెనీ ఎన్ని చేసిందో కనుక్కుందాం. చూడండి ఫస్ట్ వై. మరి వై కంపెనీ 2001 లో ఎన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేసింది, 183,000 వెహికల్స్ ప్రొవైడ్ చేసింది. ఓకే. నెక్స్ట్ 2002 లో 138,000 వెహికల్స్ అండి. నెక్స్ట్ తర్వాత ఎంత సార్ అంటే 148,000 వెహికల్స్. దాని తర్వాత ఎంత అంటే 147,000 వెహికల్స్. మరి దాని తర్వాత ఎంత అంటే 137,000 వెహికల్స్ అండి. మరి దాని తర్వాత ఎంత అంటే 142,000 వెహికల్స్. ఇది ఏంటి సార్ అంటే వై కంపెనీ మొత్తం మార్కెట్ లోకి రిలీజ్ చేసిన ఉత్పత్తులు. మరి మొత్తం ఎన్ని కార్లను లేదా ఎన్ని వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసిందో చూద్దాం. చూడండి ఒకసారి అయితే మరి వీటిని కట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా మిస్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి ఇక్కడ 7, ఇక్కడ ఒక 3, 7 3 ఎంత 10. ఓకే. నెక్స్ట్ 8 ఒక 2, 8 2 ఎంత 10. ఓకేనా. 10 10 20, 20 అను ఒక 8 7, 8 7 అంటే 15. సో 20కి మనం ఒక 15 కలిపితే 35. సో 5 రాసేసి మనం ఇక్కడ ఏం రాద్దాము అంటే 3 రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి నెక్స్ట్ 4 2s 8, నెక్స్ట్ 4 3s 12. మరి 12కి ఒక 8 కలుపుతాం. 12కి 8 కలిపితే ఎంత 20. ఓకేనా. మరి 20 అను ఒక 3 23, 23కి ఇంకో 3 కలిపితే 26. మరి 26కి ఒక 3 కలుపుతాం. 26కి ఒక 3 కలిపితే 29. సో 9 రాసేసి 2 ఇక్కడ రాశాను.
మరి ఇక్కడ వీటిని కూడా యాడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 and 8. సో ఎన్ని వెహికల్స్ మొత్తం అంటే 895,000 వెహికల్స్ ని వై అనే కంపెనీ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. మరి ఇప్పుడు ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుందాం సార్ అంటే ఎక్స్ అసలు ఎన్ని వెహికల్స్ ని రిలీజ్ చేసిందో మార్కెట్ లోకి మాట్లాడుకుందాం. మరి ఎక్స్ ఫస్ట్ ఇయర్ లో 77,000, నెక్స్ట్ తర్వాత ఇయర్ లో 81,000, ఓకే, నెక్స్ట్ తర్వాత ఇయర్ లో 89,000, నెక్స్ట్ తర్వాత ఇయర్ లో 102,000 వెహికల్స్, నెక్స్ట్ తర్వాత ఇయర్ లో 67,000 వెహికల్స్, నెక్స్ట్ చివరి ఇయర్ లో 74,000 వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. మరి మొత్తం ఎంతో ఒకసారి అయితే చూద్దాం. చూడండి కట్ చేస్తున్నాను. ఎలా కట్ చేస్తున్నాను? 9 కి 1 కలిపితే 10, ఓకే, నెక్స్ట్ 10 ఒక 2, 10 కి ఒక 2 కలిపితే 12, మరి 12 కి ఒక 4 కలిపితే 16, ఓకేనా. 16 పక్కన పెడదాం. 16 అను 7 7 14, మరి 16 కి మనం ఒక 14 కలిపామనుకోండి, 16 కి 14 కలిపితే 30. సో 0 రాసేసి 3 ఇక్కడ పెట్టేశాను, ఓకేనా. ఇప్పుడు చూడండి 7 3 10, నెక్స్ట్ 10 అను ఆ 10 పక్కన పెడదాం. నెక్స్ట్ చూడండి 8 8 16, 16 ఒక 10 26, మరి 26కి 6 కలుపుదాం. 26కి 6 కలిపితే 32, 32కి 7 కలిపితే 39. సో 9 రాసేసి 3 ఇక్కడ రాద్దాం. మరి 3 + 1 అంటే 490. మరి వీడేమో ఎక్స్ అనే కంపెనీ ఏం చేసింది సార్ అంటే 490 వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. మరి వై అనే కంపెనీ ఏమో 895 వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. మరి వాడు అడుగుతుంది వీటి మధ్య డిఫరెన్స్. మరి చూడండి, మరి బిగ్ వాల్యూ 895 లో నుంచి మనం తీసేయాల్సింది 490. మరి చూడండి 490 తీసేద్దాం. 5 కి 5 వస్తుంది, ఓకేనా. 5 లోంచి 0 పోతే 5. నెక్స్ట్ 9 లోంచి 9 పోతే 0, నెక్స్ట్ 8 లోంచి 4 పోతే ఎంత? 4. సో ఆన్సర్ ఎంత అంటే 405. అంటే చూడండి ఎక్స్ కంపెనీ కంటే వై కంపెనీ ఎన్ని వెహికల్స్ ని ఎక్కువగా మార్కెట్ లోకి రిలీజ్ చేసింది అంటే 405,000 వెహికల్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేసింది అని చెప్తున్నాడు. సో అది ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉందండి. మరి ఇందాకట్లాగా మనం యూనిట్ టెస్ట్ చూసి ఆన్సర్ చెప్పగలమా? చెప్పలేము. అలాంటప్పుడు కన్ఫామ్ గా మనం ఏం చేయాలండి? ప్రొసీజర్ చెయ్యక తప్పనే తప్ప, ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి ఏమంటున్నాడు? ఏ షాప్ కీపర్ బోత్ an item rupees 368, okay, and sold it 460 rupees, okay, show the profit percentage. ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 368కి కొనుగోలు చేసి దాన్ని 460కి విక్రయించాడు. అయినా అతని యొక్క లాభ శాతం ఎంత? మరి అతనికి లాభం ఎంత వచ్చిందో మనమే చూద్దాం. చూడండి మరి ఒక ఐటమ్ ఎంత కొన్నాడంట? చూడండి 368కి కొన్నాడు. సో ఇక్కడ రాద్దాం కాస్ట్ ప్రైస్. మరి ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 368 రూపీస్కి కొన్నాడు. మరి 368 కొనేసి సేల్ చేసేసాడు వెంటనే. మరి ఆ సెల్లింగ్ ప్రైస్ కూడా తెలుసు. మరి ఎంతకి సేల్ చేశాడంట? 460కి సేల్ చేశాడు. సో కన్ఫామ్ గా అతనికి ఏమొచ్చి ఉంటది? ప్రాఫిట్ వచ్చి ఉంటది. ఆ ప్రాఫిట్ గురించే మాట్లాడుతున్నారు. చూడండి మరి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మనం ఒకసారి అడుగుదాం. మరి దీనికంటే ఇది ఎంత ఎక్కువ చూద్దాం. చూడండి మరి 0 లోంచి 8 పోదు కాబట్టి 10 లోంచి 8 పోతే ఎంత? 2. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటది. 5 లో నుంచి ఇక్కడ 5 ఉంటది కదా, 5 లోంచి 6 పోతుందా? పోదు. సో అప్పు తెచ్చుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 15. 15 లోంచి 6 పోతే ఎంత? 9. సో వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? 92 రూపీస్. బట్ వాడికి రూపీస్ వద్దంట, పర్సంటేజే కావాలంటాడు. సో పర్సంటేజ్ లోనే చేద్దాం. చూడండి మరి నాకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఎవరి మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీదే వస్తుంది. ఆ విషయం అయితే నాకు తెలుసు. మరి చూడండి మరి ఇది మొత్తం 100%. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం. సో 36.8. మరి దీన్ని ఏమని చెప్పొచ్చు? 10%. అంటే 10% వాల్యూ 36.8. ఓకే, ఒకవేళ 20%, మరి 36 అనుకున్నాం అనుకోండి 72 కంటే కొంచెం ఎక్కువ. మరి ఇక్కడ ఆన్సర్ చూడండి 92 ఉంది. అంటే 20% కంటే దీని వాల్యూ ఎంత? కన్ఫామ్ గా ఎక్కువ అనే చెప్పుకోవాలి. అవునా కాదు? ఎందుకని 20% ప్రాఫిట్ వచ్చింది నేను అనుకుంటున్నాను, ఎజంప్షన్. 20% వాల్యూ 72. సో ఇక్కడ వచ్చిన వాల్యూ 72 కంటే ఇంకా ఎక్కువే ఉంది. సో నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే 20% కాదండి, 20% కన్నా ఎక్కువే. మరి 30% అనుకున్నాను. చూడండి
మరి 30% అనుకుంటే 33 90, 6 మూళ్ళు 18, సో 108 రూపాయలు రావాలి. మరి 108 వచ్చిందా? లేదు. అంటే 108 కన్నా తక్కువ వచ్చింది. అంటే నాకు వచ్చిన ప్రాఫిట్ 20% కంటే ఎక్కువ, 30% కంటే తక్కువ. ఎందుకని 30% వాల్యూ 108 కంటే ఎక్కువ వస్తుంది. సో 108 రూపీస్ నాకు ప్రాఫిట్ రాలేదు కాబట్టి నాకు 30% ప్రాఫిట్ రాలేదు. మరి 30% ప్రాఫిట్ రాలేదు, 20 కంటే ఎక్కువ మరి 30 కంటే తక్కువ ఉన్న ఆన్సర్ ఎంత అండి? 25. కాబట్టి జస్ట్ 25 ఆన్సర్ గా తీసుకోవచ్చు. లేదా ఫార్ములా యూస్ చేసి కూడా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అని తీసుకోవచ్చు. సో దానికంటే మనం ఎప్పుడైతే ఇలా గెస్ చేస్తామో అప్పుడు మనం కాంపిటీషన్ లో ఉంటాం. ఓకేనా? స్పీడ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. ఈ క్వశ్చన్ అసలు చదవాల్సిన అవసరం కూడా లేదేమోనని నా అభిప్రాయం. ఎందుకు అంటే ఇది సేమ్ టు సేమ్ ఒకటే క్వశ్చన్ అండి. సో ఎలాంటి చేంజ్ అనేది రాలేదనే మనం మాట్లాడుకోవాలి. అవునా కాదు? నెంబర్స్ మాత్రమే చేంజ్ అయింది. చూడండి ఏమంటున్నాడు. ఏందంట చూడండి. క్వశ్చన్ నెంబర్ 26. ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 184. ఓకే, ద యావరేజ్ ఈస్ సేమ్ యాజ్ బిఫోర్ ఎక్స్క్లూడింగ్ ఏ నెంబర్. టెల్ ది నెంబర్ ఎక్స్క్లూడెడ్. చూడండి ఏమంటున్నాడు. 7 సంఖ్యల యొక్క సగటు 184. ఓకే, ఒక సంఖ్యను సంగ్రహించగా సగటు అదే విధంగా ఉంది. అయినా సంగ్రహించబడిన సంఖ్యను కనుగొనండి. చూడండి, మరి 7 సంఖ్యలు ఉన్నాయంటండి, 7 నెంబర్స్. మరి ఈ 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నాడండి? 184. సో ఇప్పుడు ఒక నెంబర్ ని రిమూవ్ చేశారు. మరి ఒక నెంబర్ ని రిమూవ్ చేస్తే ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 6 నెంబర్స్ ఉన్నాయి. మరి 6 నెంబర్స్ యొక్క యావరేజ్ కూడా ఎంత ఉందంట? సేమ్ అదే విధంగా ఉంది. మరి చూడండి, మనం ఒక నెంబర్ ని యాడ్ చేసినప్పుడు లేదా రిమూవ్ చేసినప్పుడు యావరేజ్ చేంజ్ కావట్లేదు అంటే యాడ్ అయిన నెంబర్ లేదా రిమూవ్ అయిన నెంబర్ దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నామండి? యావరేజ్ కి ఈక్వల్ అవుతుంది అనుకున్నాం. సో యావరేజ్ ఎంత అంటే 184 కాబట్టి 184 ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. లేదు సార్ మీరు ఇందాక షార్ట్ కట్ చెప్పారు కదా, మరి అది ఇక్కడ యూస్ చేయకూడదా అంటే ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. మరి ఏం చెప్పాను? వీటి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి, -1. ఓకేనా? లేదా 1 అని రాసుకోండి, ఏమైంది 1. నెక్స్ట్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0. ఓకేనా? చూడండి, మరి 1 ఇంటూ 84, 1 ఇంటూ 184 అంటే 184. ఓకే, నెక్స్ట్ 0 ఇంటూ 6, మరి 0 ఇంటూ 6 అంటే 0నే. సో వీటి మొత్తాన్ని కలపమన్నాను, కలిపితే ఎంత వచ్చింది? 184. సో ఆన్సర్ ఎంతగా మనం మాట్లాడుకోవచ్చండి? 184 గా మాట్లాడుకోవచ్చు. మరి ఈ షార్ట్ కట్ అన్నిటికీ యూజ్ అవుతుంది. నేను జస్ట్ మైండ్ తో ఎజంప్షన్ చేసుకుని ఆన్సర్ చెప్తా అంటే 184 తీసుకోండి. లేదు సార్ మీరు ఇందాక ఒక ప్రొసీజర్ చెప్పారు, ఇది అన్నిటికీ యూజ్ అయిద్దని చెప్పారు, మేము అదే యూజ్ చేసుకుంటాము అంటే అది యూజ్ చేసినా కానీ మీకు ఆన్సర్ లో ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 27 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 27 ఏమంటున్నాడు. 213 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ నెక్స్ట్ 10 ప్లస్ ఓకే 63 మైనస్ 30 మైనస్ 5 స్మాల్ బ్రాకెట్ హోల్ బ్రాకెట్స్. ఓకేనా? చూద్దాం. మరి ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుందామండి. మరి ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ సాల్వ్ చేయాలి కదా. చూడండి, మరి ఇక్కడ 30 మైనస్ 5, మరి 30 లోంచి 5 పోతే ఎంత అండి? 25. సో అందుకే 25 రాస్తాను. ఇక్కడ రాస్తున్నా చూడండి. సో 213 ఓకే నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ 10 ప్లస్ ఓకే నెక్స్ట్ స్మాల్ బ్రాకెట్, మరి స్మాల్ బ్రాకెట్ 63. మరి ఇక్కడ చూడండి, మనం ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 25 వచ్చింది. దాని ముందేముంది? మైనస్ ఉంది. ఆ 25 బయటకు వస్తే ఏమవుతుంది? -25. సో అందుకే -25 అని రాసేసి బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఈ పెద్ద బ్రాకెట్ కూడా క్లోజ్ చేసి ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ తర్వాత ఉన్న బ్రాకెట్ ని సాల్వ్ చేయాలి. మరి తర్వాత ఉన్న బ్రాకెట్ ఇది. సో 63 లోంచి ఏం చేయాలి? 25 ని తీసేయాలి. ఓకేనా? మరి ఇప్పుడు 60 లోంచి 3 లో నుంచి 5 పోదు కాబట్టి అప్పు తీసుకుంటే 13 లోంచి 5, మరి 13 లోంచి 5 పోతే ఎంత సార్ అంటే 8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 5 లో నుంచి 2 తీసేద్దాం. 5 లోంచి 2 తీసేస్తే ఎంత అంటే 3. ఓకేనా? సో 38. ఆ 38 ని ఇప్పుడు బయటికి తీసుకొద్దాం. చూడండి, 213 ప్లస్ నెక్స్ట్ బ్రాకెట్ 10, ఇక్కడ ఏముంది? 38 ఉంది. దీని ముందు ఏముంది? ప్లస్ ఉంది. 38 ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 38. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేద్దాం. చూడండి, 213 ప్లస్ నెక్స్ట్ 38 ప్లస్ 10, 38 కి 10 కలిపితే ఎంత వస్తుంది?
48. సో దీన్ని అంతా యాడ్ చేసి ఎంతో చెప్దామండి. 8కి ఒక 3 కలుపుదాం. 8కి ఒక 3 కలిపితే ఎంత అంటే 11. సో 1 రాసేసి ఇక్కడ 1 పక్కన పెడదాం. 4 1 5 5 ఇందాక ఒక 1 ఉంది కదా, సో 6. మరి దాని ముందు ఎంత ఉంది 2. సో ఇది మొత్తం కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందండి? జస్ట్ 261. మరి ఎక్కడైనా ఉందా సార్ 261 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోడల్స్ అయితే ఏం మారట్లేదండి, అబ్జర్వ్ చేయాలి మీరు. నెక్స్ట్ చూడండి, మరి ఆల్ఫా బీటా క్వశ్చన్ కూడా సేమ్ క్వశ్చన్, అలాంటి క్వశ్చన్ వచ్చింది. చూడండి ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్, ఏమంటున్నాడు చూడండి, ద రేషియో ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా ఏజెస్ ఈస్ 2:5. ఓకే, ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ 5 1 8. ఓకే, దెన్ టెల్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఏజెస్. మరి చూడండి ఏమంటున్నాడు, ఆల్ఫా మరియు బీటా వయసుల మధ్య నిష్పత్తి 2:5. ఓకే, వారి వయసులో మొత్తం 518 అయితే వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి, ఒక పర్సన్ పేరు ఆల్ఫా అండ్ ఇంకొక పర్సన్ పేరు బీటా. మరి వాళ్ళ ఏజెస్ మధ్య రేషియో తెలుసు. ఆల్ఫా ఏజ్ ఏమో 2 పార్ట్స్, మరి బీటా ఏజ్ ఏమో 5 పార్ట్స్. మరి వీళ్ళ మొత్తం ఏజ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఏజ్ 2 పార్ట్స్, బీటా ఏజ్ 5 పార్ట్స్. మరి మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్ ఉంది అంటే 7 పార్ట్స్. ఆ 7 పార్ట్స్ వాల్యూ ఎంతో వాడికి తెలుసు అంట. ఆ 7 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడండి? 518. మరి అయితే వాడు మళ్ళీ అడుగుతుంది ఏంటి అంటే వాళ్ళ మధ్య డిఫరెన్స్. సో వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. ఆ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతుంది. మనకి 7 పార్ట్స్ వాల్యూ తెలుసా లేదా? తెలుసు. మరి 7 పార్ట్స్ వాల్యూ తెలిసినప్పుడు 3 పార్ట్స్ వాల్యూ చాలా ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి, వాళ్ళ ఏజెస్ మొత్తం 7 పార్ట్స్ ఉంది. ఆ 7 పార్ట్స్ వాల్యూ అనేది 518 కి ఈక్వల్ అయితే నాకు కావాల్సింది జస్ట్ 3 పార్ట్స్ కాబట్టి ఈ 3 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి 7 తో కట్ చేయాలి. మరి 7 టేబుల్ రాకపోతే మనమైతే ఏం చేయలేం. చూడండి, 7 7s 49. సో ఇంకా 2 మిగిలింది. ఓకేనా? 7 4s 28. ఓకేనా? 74 into 3, 4 3s ఎంత అంటే 12. సో యూనిట్ డిజిట్ 2 ఉండాలి. మరి 2 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వెంటనే ఆన్సర్ ఏం తీసుకోవచ్చు? ఆప్షన్ 4 తీసుకోవచ్చు. లేదు సార్ చిన్న నెంబరే కదా ఇంటూ చేద్దామంటే నో ప్రాబ్లం. చూడండి, 3 4s 12. సో 2 రాసి 1 పక్కన పెట్టారు. నెక్స్ట్ 7 3s 21. 21 కి ఒక 1 కలిపితే 22. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అండి? 222 ని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. చూడండి, దీనికి యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు 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 అని 100 సార్లు చెప్తాం. మళ్ళీ ప్రొసీజర్ చేయమంటే చేస్తా, లేదా యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ చెప్తాను సార్ అంటే మీరే చెప్పొచ్చు. మరి యూనిట్ డిజిట్ చూడండి, 6 7s. 6 7s ఎంత అంటే 56. మరి యూనిట్ డిజిట్ 6 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఏం చెప్పొచ్చు అండి? ఆన్సర్ 4 అని చెప్పొచ్చు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, యూనిట్ డిజిట్స్ కానీ లేదా డ్యూజిబిలిటీ రూల్స్ ని బేస్ చేసుకొని లేదా ఇంకా మల్టిపుల్స్ టేబుల్స్ ని మల్టిప్లై చేసుకొని మనకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి సార్ అంటే 35లో 8 క్వశ్చన్స్ వచ్చినాయండి. 35 క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్స్ పెన్ను పట్టుకునే పని లేదు, కళ్ళతో చూసి ఆన్సర్ చెప్పే క్వశ్చన్లు వచ్చినాయి. ఎవరైతే వాటిని ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారు. లేదు సార్ మేము ప్రొసీజర్ చేసుకుంటా ఉంటాము అంటే చాలా టైం వేస్ట్ అయింది. ఒక్కసారి నోటిఫికేషన్ పోతే మళ్ళీ రాదండి. 2018లో వచ్చింది నోటిఫికేషన్, మళ్ళీ ఎప్పుడు వచ్చిందో చూడండి, 2024లో వచ్చింది. మరి 18 నుంచి 24 అంటే 6 ఇయర్స్. నెక్స్ట్ ఇంకోసారి మీరు నోటిఫికేషన్ రాయలేరు. ఓకేనా? ఇంకొక 6 సంవత్సరాలు ఆగాలి. 6 సంవత్సరాల దాకా ఆగేంత ఉండదు. మీకు ఆల్రెడీ 23 24 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. 6 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఏజ్ లిమిట్ కూడా ఉండదు. జస్ట్ 25 28 ఇయర్స్ వరకే దీనికి లిమిటేషన్ ఉంటుంది. ఓసీకి అయితే 25 వరకే ఉంటుంది. ఓకేనా? సో అందుకని మనం చాలా పర్ఫెక్ట్ గా చాలా నీట్ గా ప్రిపేర్ కావాలండి. మనకు ఒకసారి లేదా 2 సార్లే అవకాశం వస్తుంది ఎవరికైనా సరే. ఆ అవకాశాన్ని ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళే కాంపిటీషన్ లో ఉంటారు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. చూడండి, దీనికోసం ఒకసారి ప్రొసీజర్ అయితే చూద్దాం. ఏమంటున్నాడు? ఏ ట్రైన్ క్రాస్ ఏ సిగ్నల్ ఇన్ 18 seconds. ఓకే, at a speed of 67 meter per second. ఓకే, టెల్ ది లెంత్ ఆఫ్ ది ట్రైన్. చూడండి ఏమంటున్నాడు, రైలు 67 మీటర్ పర్ సెకండ్ వేగంతో 18 సెకండ్లలో సిగ్నల్ దాటు. రైలు యొక్క పొడవు ఎంత? మరి ఇప్పుడు ట్రైన్ ఏం చేస్తుంది అంటే ఒక సిగ్నల్ ని క్రాస్ చేస్తుంది.
మరి ఎప్పుడైతే ఒక ట్రైన్ సిగ్నల్ ని క్రాస్ చేస్తుందో మరి దాని యొక్క డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అని చెప్పాము చూడండి. ఎప్పుడైతే ఒక సిగ్నల్ ని క్రాస్ చేస్తుందో దాని డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ కి ఈక్వల్. మరి ట్రైన్ లెంత్ ఎంతో తెలుసా? తెలియదు. వాడు కూడా ఏమడుగుతున్నాడు? ట్రైన్ లెంత్ అడుగుతున్నాడు. మరి ట్రైన్ లెంత్ తెలియదు, మరి డిస్టెన్స్ కి ఫార్ములా తెలుసు చూడండి. మరి నాకు డిస్టెన్స్ కి ఫార్ములా, మరి డిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఇంటూ టైం. మరి స్పీడ్ ఇంటూ టైం చేసి నేను ఏం కనుక్కోవచ్చు? డిస్టెన్స్ కనుక్కోవచ్చు. మరి ఆ డిస్టెన్స్ దేనికి ఈక్వల్? ట్రైన్ లెంత్ కి ఈక్వల్. సో డిస్టెన్స్ ప్లేస్ లో నేను ఏం రాయొచ్చు? ట్రైన్ లెంత్ ఈక్వల్ టు మరి స్పీడ్. మరి వాడు ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడంట? 67 స్పీడ్ తో వెళ్తున్నాడు. నెక్స్ట్ టైం, మరి టైం ఎంత పట్టిందంట? 18 సెకండ్స్ పట్టింది. సో ఇప్పుడు దీన్ని ఇంటూ చేస్తే చాలా పెద్ద వాల్యూ వచ్చింది, అంత టైం కూడా మనకి లేదు, అందుకే యూనిట్ డిజిట్ చూస్తున్నాను చూడండి. 7 8 56. సో చివరిలో కన్ఫామ్ గా 6 ఉండాలి. మరి 6 అనేది ఎక్కడుంది అంటే ఆప్షన్ 4 లో ఉంది. సో దీన్ని మీరు ఇంటూ చేసినా కానీ మీకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1206. ఓకేనా? సో ఆప్షన్ 4 ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ క్వశ్చన్ అండి ఇది కూడా. చూడండి ఏమంటున్నాడు? ఆఫ్ ది 260 soaps, ఓకే, ప్లేస్డ్ ఇన్ ఎ బాక్స్ 65 have been used, ఓకే, వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ సోప్స్ లెఫ్ట్ ఇన్ ది బాక్స్. మరి చూడండి ఏమంటున్నాడు? ఒక పెట్టెలో ఉంచిన 260 సబ్బులలో 65 సబ్బులు ఉపయోగించబడ్డాయి. ఓకే, పెట్టెలో మిగిలిన సబ్బుల యొక్క శాతం ఎంత చూద్దామండి. మరి ఇప్పుడు అసలు ఎన్ని యూజ్ చేసామో కనుక్కుందాం. మరి యూసేజ్ పర్సంటేజ్, మరి నేను యూజ్ చేసిన పర్సంటేజ్ కనుక్కుంటున్నాను. మరి మొత్తం ఎన్ని సోప్స్ ఉన్నాయి? 260 సోప్స్ ఉన్నాయి. మరి 260లో నేను ఎన్ని యూజ్ చేసుకున్నానండి? 65 సోప్స్ యూజ్ చేసుకున్నాను. మరి వాడు పర్సంటేజ్ లోకి చేంజ్ చేయమంటున్నాడు కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100. పర్సంటేజ్ లోకి మార్చాలి అంటే ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. అదైతే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి చూడండి, కట్ చేద్దాం. 0కి 0 క్యాన్సిల్ అండి. ఓకేనా? 13 2s 26. మరి 13 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. ఓకేనా? నెక్స్ట్ 2 1s 2 ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 5s 10. 5 5s అంతా 25. మరి నేను ఎంత యూజ్ చేశానంట? 25% సోప్స్ ని యూజ్ చేశాను. ఇక్కడ ఇంకా అనుకుంటుంది కూడా ఏంటిది? యూసేజ్ పర్సంటేజ్. మరి మొత్తం 100% ఉంటుంది. మరి దాంట్లో నేను 25% యూజ్ చేశాను అంటే ఇంకా ఎంత పర్సంటేజ్ మిగిలి ఉంటుందండి? 75% మిగిలి ఉంటుంది. కాబట్టి 75 ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. చూడండి, క్వశ్చన్ నెంబర్ 31 ఏమంటున్నాడు? The amount of 6,700 rupees was invested at an annual rate of 13% in simple interest. Okay, let us know the amount received after 4 years. మరి చూడండి ఏమంటున్నాడు? 6,700 మొత్తాన్ని సాధారణ వడ్డీకి 13% వార్షిక వడ్డీ రేటుతో 4 సంవత్సరాల తరువాత అందుకున్న మొత్తం ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ రాద్దాం. దీన్ని విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. ఓకేనా? బట్ మీకు అర్థం కావాలి కాబట్టి ఒకసారి అయితే చెప్తున్నా. మరి చూడండి, ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటుందండి? 100%. ఓకే, కన్ఫర్మ్. నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్ట్. మరి నేను ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాను? 13%. అంటే ఇయర్ కి 13% వాడు నాకు ఇంట్రెస్ట్ ఇస్తాడు. నేను ఇచ్చిందేమో వాడికి 100%. మరి వాడు నాకు ఇయర్ కి 13% ఇస్తాడు. మరి ఇలా ఎన్ని ఇయర్స్ ఆగాను? 4 ఇయర్స్ ఆగాను. మరి 4 ఇయర్స్ ఆగాను కాబట్టి ఫస్ట్ ఇయర్ 13, సెకండ్ ఇయర్ 13, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్. మరి 4 ఇయర్స్ కలిపి వాడు నాకు ఇంట్రెస్ట్ ఎంత తీసుకొచ్చి ఇస్తాడు అంటే 13 4s ఎంత అంటే 52. అంటే నేను ఇచ్చిందేమో వాడికి 100%, మరి ఇంట్రెస్ట్ ఏమో 52% ఇస్తాడు. మరి టోటల్ గా అతను నాకు ఎంత అమౌంట్ రిసీవ్ ఇస్తాడు అంటే 152% నాకు అమౌంట్ తీసుకొచ్చి ఇస్తాడు. ఎందుకని? సార్ మీరు నాకు 100% ఇచ్చారు, ఇయర్ కి 13% చొప్పున 52% ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. సో మొత్తం నేను మీకు రిటర్న్ చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 152% సార్ అని చెప్పేసి అతను నాకు 152% రిటర్న్ చేస్తాడు. వాడు కూడా 152% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, మరి ఇప్పుడు 100% వాల్యూ తెలుసా? తెలుసు. ఇక్కడ రాస్తున్నా చూడండి. మరి 100% వాల్యూ, మరి 100% వాల్యూ 6,700 రూపీస్. ఓకే, నెక్స్ట్ నాకు 52% రావాలి. 50% చూడండి, మరి 50% అంటే దీంట్లో హాఫేగా
6,000 లో హాఫ్ ఎంత అంటే 3,000. మరి 7,000 లో 700 లో హాఫ్ ఎంత అంటే 350. ఓకేనా, 50% ఇస్తాడు. ఇంకెంత ఇవ్వాలి? ఒక 2%. మరి 2% వాల్యూ కూడా నాకు తెలుసు. ఎలా సార్ అంటే ఇది 100% కదా, ఒక జీరో తీసేస్తే 10%, ఇంకొక జీరో తీసేస్తే 1%. మరి 1% వాల్యూ 67. మరి 2% వాల్యూ ఎంతో చూద్దాం. 60 60 120 పక్కన పెట్టేసేయండి. 7 7 14, 120 ప్లస్ 14 అంటే 134. సో 2% వాల్యూ ఇది. సో నాకు వచ్చే మొత్తం అమౌంట్ ఎంత అనేది నేను ఇక్కడ రాస్తాను, మీరే చూడండి. మొత్తం పర్సంటేజ్ ఎంత అంటే 152%. ఆ 152% వాల్యూ ఎంతో కనుక్కుందాం. మొత్తం 004 అంటే చివరిలో 4. ఓకే, నెక్స్ట్ 5 ప్లస్ 3 8, 8 ప్లస్ 0 8. సో చివరిలో 84 రావాలి. 84. సో అన్ని చోట్ల 84 ఉంది కదా. ఓకే ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, తర్వాత 7 3 10, 10 కి 1 కలిపితే 11. సో 1 రాసి ఇక్కడ 1 రాద్దాం. 6 ఒక 3 9, 9 కి 1 కలిపితే 10. సో ఆన్సర్ ఏంటి అంటే 10184. 10184 ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 3 లో ఉంది. కాబట్టి వెంటనే 3ని ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. అంతేగాని ప్రొసీజర్ చేస్తే టైం వేస్ట్ అండి. ఓకేనా, మీరు ఇదంతా రాయొద్దు. నేను మీకు అర్థం కావాలి కాబట్టి ఇది రాశాను. మీరు ఇదంతా ఎందుకు రాస్తారు? ఇవి రాసి యాడ్ చేస్తే సరిపోయింది. మీరు రాయాల్సింది ఇదే, ఈ మూడే మీరు రాయాలి. మీరు ఇలా ఎందుకు రాశారని మిమ్మల్ని ఎవరు అడగరు, నన్ను అయితే అడుగుతారు. సో కామెంట్ చేస్తారు కింద, మాకు అర్థం కాలేదు సార్ ఇంకోసారి చెప్పండి అని. ఓకేనా, అందుకని నేను ఇదంతా రాశాను. మీరు ఎందుకు రాయాలి ఇవన్నీ? మీరు జస్ట్ ఏం రాయొచ్చు, 100% వాల్యూ 6700. ఓకే, 50% వాల్యూ 3350. ఓకే, నెక్స్ట్ 2% వాల్యూ ఓకే 134 అని చెప్పి యాడ్ చేసిస్తే అయిపోయాయి. మీరు రాయాల్సింది ఒక్క చిన్న ముక్కే. మరి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అదంతా చెప్పాలి, లేకపోతే వేరే వాళ్ళకి అర్థం కాదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 32. చూడండి, 32 ఏమంటున్నాడు? ద విడ్త్ ఆఫ్ రెక్టాంగులర్ ఈజ్ 117 సెంటీమీటర్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ డయాగోనల్ ఈజ్ 195 సెంటీమీటర్స్. ఫైండ్ ది సర్కంఫరెన్స్ ఇన్ సెంటీమీటర్స్. చూడండి ఏమంటున్నాడు? దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు 117 సెంటీమీటర్లు మరియు దాని యొక్క కర్ణం 195 సెంటీమీటర్లు అయినా దాని యొక్క చుట్టుకొలతను కనుక్కోండి. మరి దీనికోసం నేను మీకు ఆల్రెడీ పైథాగరస్ సిద్ధాంతం అని అదని ఇదని చాలా పెద్ద ప్రొసీజర్ చెప్పాను నిన్న, అవునా కాదు? ఇప్పుడు అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. సో నా దగ్గర ఏముంది? ఒక రెక్టాంగులర్ ఉంది. ఇక్కడ గీసిన చూడండి. మరి రెక్టాంగులర్ అంటే ఏందో కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్న దాన్నే మనం రెక్టాంగులర్ గా మాట్లాడుకుంటాం. చూడండి, మరి ఇప్పుడు నేను దీన్ని ఏం చెప్తాను అంటే ఈ సైడ్ ఎంత ఉంటుందో ఈ సైడ్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఈ సైడ్ యొక్క లెంత్ ఎంత ఉంటుందో ఈ సైడ్ యొక్క లెంత్ కూడా ఎలా ఉంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. సో దీన్నే మనం ఏమని పిలుస్తాము అంటే ఏమని పిలుస్తామండి? రెక్టాంగులర్ లేదా దీర్ఘ చతురస్రం అంటాం. మరి దీర్ఘ చతురస్రంలో వాడికి ఏం తెలుసు అంటే వెడల్పు. మరి వెడల్పు అంటే వేరే స్కెచ్ యూజ్ చేద్దాం, ఇది యూజ్ చేద్దాం. మరి వెడల్పు అంటే ఇది. ఓకేనా, ఇది వెడల్పు. మరి ఈ వెడల్పు ఎంత ఉందంట? చూడండి 117 ఉంది. ఓకే, ఇది 117 ఉంటే మరి ఇది కూడా ఎంత ఉంటుందండి? 117 ఉంటుంది. ఓకే, 117 వెడల్పు తెలిసిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏంటిది? కర్ణం. మరి కర్ణం అంటే ఏంటిది? చూడండి, మరి కర్ణం అని దేన్ని అంటారు అంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ ని మనం ఏమని చెప్తాము అంటే కర్ణం లెంత్ గా మాట్లాడతాం. మరి కర్ణం లెంత్ ఎంతో తెలుసంట. మరి కర్ణం లెంత్ ఎంత అండి? 195. మరి చూడండి, మరి నాకు కావాల్సిన చుట్టుకొలత. మరి చుట్టుకొలత అనగానే నేను వెంటనే ఏం చేస్తాను అంటే చూడండి, ఈ చుట్టూ ఉన్న వాల్యూస్ మొత్తం యాడ్ చేసేసి దాని చుట్టుకొలత ఎంత అని చెప్తాను. చుట్టుకొలత అంతే అంతే కదా, ఈ 4 భుజాల పొడవుల్ని కలిపి ఇది చుట్టుకొలత అని చెప్తాను. మరి నాకేం తెలుసు? ఈ 2 భుజాల కొలతలు తెలుసు. మరి నాకు కావాల్సింది ఈ పైన భుజం కింద భుజం. ఈ 2 భుజాల కొలతలు తెలిసిపోయింది అనుకో, అప్పుడు నేను ఏం చేయగలుగుతాను అంటే వెంటనే ఆన్సర్ చెప్పగలుగుతాను, అవునా కాదు? మరి చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇక్కడ చూస్తే నాకు ఒక విషయం కనపడుతుంది. ఏమని? ఇది 90 degrees ట్రయాంగిల్, అవునా కాదా? మరి దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చేస్తాను? త్రికర్ణాలు కనుక్కుంటాను. ఓకేనా, మరి త్రికర్ణాల్లో మనం ఒక విషయం చెప్పుకున్నాం. చూడండి, మొదటి భుజం, రెండవ భుజం, మూడోది ఏంటి అంటే కర్ణం. ఓకేనా, వాటిని అసలు ఎంత ఉన్నాయో చూద్దాం. మరి ఒక భుజం ఎంతో నాకు తెలియదు. మరి రెండో భుజం ఎంతో తెలుసండి, ఎంత? 117. మరి కర్ణం ఎంతో తెలుసా? కర్ణం కూడా తెలుసు, ఎంత? 195. సో ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. చూడండి, వీటిని కట్ చేసేసి నేను వాటి యొక్క లెన్స్ ఎంతో కనుక్కుంటాను.
ఇది 39 ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. మరి 39 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. ఓకేనా? సో 39 దీంట్లోనేమో 3 టైమ్స్, దీంట్లోనేమో 5 టైమ్స్. మరి నేను త్రిబులెట్స్ గురించి చెప్పాను. త్రిబులెట్స్ లో ఒకటి 3 ఒకటి 5 అయితే కన్ఫామ్ గా ఇంకొక భుజం ఎంత ఉండాలండి? 4 ఉండాలి. సో వీటినే మనం త్రిబులెట్స్ గా మాట్లాడుకుంటాం. ఒక భుజమేమో 3 పార్ట్స్, ఇంకొక భుజమేమో 4 పార్ట్స్, ఇంకొక భుజమేమో 5 పార్ట్స్ ఉంటది అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ 5 పార్ట్స్ కాస్త ఎంత అయింది? 195 అయింది. ఎందుకు అయింది అంటే దీన్ని ఇంటూ 39 చేశాడు. మరి ఇక్కడ ఇది 3 పార్ట్స్ ఉండాలి. మరి 3 పార్ట్స్ 117 అయింది అంటే దీన్ని ఏం చేశాడు? ఇంటూ 39 చేశాడు. మరి సేమ్ వేలో దీన్ని కూడా నేను ఏం చేస్తాను? ఇంటూ 39 చేస్తానండి. చూడండి, 9 4 36, 6 రాసేసి 3 పక్కన పెట్టాను. నెక్స్ట్ 4 3 12, ఒక 12 ఒక 3 అంటే 15. సో దాని యొక్క లెంత్ ఎంత అంటే 156. సో ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసిందండి. ఇది ఎంత ఉంటది అంటే 156. మరి ఇది కూడా ఎంత ఉంటది? 156. మరి వాడు అడుగుతుంది చుట్టుకొలత. మరి చుట్టూ ఉన్న వాల్యూస్ ని కలిపి చుట్టుకొలత ఎంతో చెప్పాలి. అంతేనా? చూడండి, యూనిట్ డిజిట్ కనుక్కుందాం. 7 7 14, 14కి 6 కలిపితే 20, 20కి ఒక 6 కలిపితే 26. కన్ఫామ్ గా యూనిట్ డిజిట్ 6. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3. సో వెంటనే 3 ఆన్సర్ గా తీసుకోవాలి. లేదు సార్ మేము ఇవన్నీ కలుపుతామంటే కలపండి. లేదా చుట్టుకొలత పెరిమీటర్ ఫార్ములా ఉంది. మరి పెరిమీటర్ ఫార్ములా ఏంటి అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, అంటే లెంత్ ప్లస్ బెర్త్ గా మనం మాట్లాడుకుంటాం. మరి 2 ఇంటూ ఎల్ లెంత్ ఎంతో తెలుసా? ఒకటేమో 156, నెక్స్ట్ ఇంకొకటి ఎంత అంటే 117. సో వీటిని యాడ్ చేద్దామండి. చూడండి, 7కి 6 కలిపితే ఎంత అంటే 13. సో 3 రాసేసి 1 పక్కన పెడదాం. 5 1 6, 6కి 1 కలిపితే 7. ఓకే, నెక్స్ట్ 1 1 2, మరి 273. దీన్ని ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. 3 2s 6, 7 2s 14, 4 రాసి 1 పక్కన పెడదాం. 2 2s 4, 4కి 1 కలిపితే 5. సో ఎంత? 546. ఆ 546 ఆప్షన్ 3లో ఉంది. బట్ ఇదంతా అవసరం లేదు, యూనిట్ డిజిట్ తెలిసి కూడా మనం ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 33. ఎక్స్ప్లెయిన్ ది అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకే, ఆన్ ది అమౌంట్ 20,700 rupees 2 years at annual rate of 10%. సేమ్ మోడల్. ఏమన్నా మోడల్ చేంజ్ అయిందా? మీరే చూడండి. నెంబర్ చేంజ్ అయింది, మోడల్ అయితే చేంజ్ కాల. 10% అక్కడ కూడా చేంజ్ కాల. 2 years అది కూడా చేంజ్ కాల. కాంపౌండ్ ఇంట్రెస్టే అది కూడా చేంజ్ కాల. ఏం చేంజ్ అయింది? నెంబర్ ఒకటి చేంజ్ అయింది. నెంబర్ చేంజ్ అయింది కాబట్టి ఆన్సర్ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? మరి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు? 20,700పై చగ్గర వడ్డీతో 10% వార్షిక వడ్డీతో 2 సంవత్సరాలకు పొందే మొత్తం ఎంత అంటున్నాడు. మరి ఒక పర్సన్ ఏం చేశాడు? కొంత అమౌంట్ ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. చూడండి, మరి నేను ఇచ్చిన అమౌంట్ ఎంత అంటే 100%. ఓకేనా? 100% వాల్యూ ఎంత అంటే 20,700 రూపీస్. ఓకే, మరి అయితే మొత్తం అమౌంట్ నాకు ఎంత వచ్చింది అంటున్నాడండి. మరి ఫస్ట్ ఇయర్ అయింది. మరి ఫస్ట్ ఇయర్ లో నాకు ఇంట్రెస్ట్ ఎంత రావాలి? 10%. మరి 10% వాల్యూ ఎంతో తెలుసు కదా? ఇది 100% వాల్యూ. ఒక 0 తీసేస్తే 10% వాల్యూ వస్తుంది. మరి 10% వాల్యూ 2070. ఓకే, మరి ఇంకొక 1 ఇయర్ కూడా ఆగాను, అంటే 2 ఇయర్స్, సెకండ్ ఇయర్. మరి సెకండ్ ఇయర్ లో కూడా నాకు ఎంత వస్తుందండి ఇంట్రెస్ట్? 10%. అవునా కదా? ఎందుకని? అసలు మీద కదా, ఇది పి. మరి పి మీద నుంచి నాకు ఎంత వచ్చింది? 10%. మరి 10% వాల్యూ ఆల్రెడీ ఇక్కడ రాశాను కదా, 2070. ఓకే, మరి నేను ఇచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో నాకు ఇంట్రెస్ట్ కి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో నాకు 10% వచ్చింది. 10% మళ్ళీ నాకేం కావాలి? ఇంట్రెస్ట్ రావాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ తీసుకోకపోతే అది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి సెకండ్ ఇయర్ లో నాకు ఈ 10% మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది సార్ అంటే 1%. మరి 1% వాల్యూ ఎలా కనుక్కుంటారు అంటే ఒక 0 తీస్తే 10%, ఇంకొక 0 తీసేస్తే 1%. మరి 1% వాల్యూ ఎంత? 207. సో దీన్ని యాడ్ చేసేస్తే నాకు వచ్చే అమౌంట్ వస్తుంది. సో నాకు వచ్చే మొత్తం అమౌంట్ ఎంత అంటే 121%. ఆ 121% వాల్యూ ఎంతో కనుక్కో. సో చూడండి, 0 + 0 + 7. సో 7 రావాలి. ఓకే, నెక్స్ట్ 7 7 7, 7 3s 21.
ఓకే ఓకే చూడండి. ఓకే 077 7 + 7 అంటే 14, సో 4 వస్తుంది. సో ఇక్కడ 1 రాద్దాం. 47 47 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ 2. నేనంతా కలపాల్సిన అవసరం కూడా లేదు, నాకు కావాల్సింది యూనిట్ డిజిట్ చివరిలో 47. ఎందుకంటే అన్నిట్లో 7 కామన్ గా ఉంది. సో నెక్స్ట్ ఏదైనా నెంబర్ కనుక్కోగలిగితే ఆన్సర్ అయిపోయింది. సో నెక్స్ట్ నెంబర్ ఎంత? 47 ఉండాలి. సో ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ 2. లేదు నేను ఇవన్నీ యాడ్ చేస్తానంటే యాడ్ చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 34. చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ ది 6327 డివిజిబుల్ బై 9? అక్కడ 9 డివిజిబిలిటీ రూలే, ఇక్కడ 9 డివిజిబిలిటీ రూలే. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే అక్కడ ఆన్సర్ జీరోనే, ఇక్కడ కూడా ఆన్సర్ జీరోనే. మరి చూడండి, మరి 6327 ని 9 చేత భాగించిన శేషం ఎంత అంటున్నాడు. చూడండి, మరి ఇక్కడ వాడి దగ్గర ఒక నెంబర్ ఉందంట 6327. మరి దీన్ని 9తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అంటున్నాడు. సో దీన్ని డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను మీకు షార్ట్ కట్ చెప్పాను. చూడండి, 6 + 3, 6 + 3 అంటే 9, 9 టేబుల్లో వస్తుంది. మరి 2 + 7, మరి 2 + 7 అంటే ఎంత? 9, 9 టేబుల్లో వస్తుంది. మరి ఇక్కడ ఉన్న రిమైండర్ మిగిలిందా? ఏమీ మిగలలేదు. మరి రిమైండర్ ఎంత వచ్చిందండి? 0. మరి ఎప్పుడైతే 0 రిమైండర్ వచ్చిందో మనం ఆన్సర్ ఏం తీసుకోవాలి? ఆప్షన్ 2 తీసుకుంటే సరిపోయింది. అంతే. లేదు సార్ నేను ఇక్కడ 9 తీసుకుంటాను, సో ఇలా తీసుకొని 6327 చేస్తాను, ఇలా కట్ చేసుకుంటాను, చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఇదేంటి అంటే టైం వేస్ట్ ప్రొసీజర్. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, చేస్తున్నారు. 10 నెంబర్స్ ఇస్తాడు, 15 నెంబర్స్ ఇస్తాడు, 29 నెంబర్స్ ఇస్తాడు. మన గ్రూప్ 2 పేపర్ చూడండి, వెళ్ళి ఎవరైనా సరే ఏపీ వాళ్ళు గ్రూప్ 2 పేపర్ చూస్తే 9తో డివిజిబుల్ అయ్యేది ఎన్ని అని చెప్పేసి ఎన్ని ఇచ్చాడు తెలుసా? దగ్గర ఒక 40 నెంబర్స్ ఇచ్చాడు. 40 నెంబర్స్, అబద్ధం చెప్పట్లేదు, వెళ్ళి చూసుకోండి. గ్రూప్ 2 పేపర్ మొన్న రీసెంట్ గా జరిగింది కదా ప్రిలిమ్స్, దాంట్లో. మరి ఆ 40 నెంబర్స్ ని మీరు డివిజిబుల్ చేస్తా ఉంటే బోర్డు కాదు కదా, క్వశ్చన్ పేపర్ కూడా సరిపోతుంది. మరి అలాంటప్పుడే ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నా. ఓకేనా? సో ఆప్షన్ 2 ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. మరి దీనికి అసలు ఆన్సర్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ క్వశ్చన్ చూసిన వెంటనే ఏమవుతుంది సార్ అంటే దీన్ని ఇంటూ 4 చేస్తే ఆన్సర్ వస్తుందండి. 6425 ఏం చేయాలి అంటే ఇంటూ 4. మీకు ఈ క్వశ్చన్ కనిపించింది అనుకోండి, 120 పేపర్స్ ఉన్నాయి కదా, చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ కనిపిస్తే అన్నిటికీ ఇంటూ 4 చేయండి. ఆన్సర్ వచ్చిందో లేదో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. 4 5s 20, 0 రాసి 2 పక్కన పెడదాం. నెక్స్ట్ 4 2s 8, 8 కి 2 కలిపితే 10, మరి 0 రాసేసి 1 పక్కన పెడదాం. 4 4s 16, 16 + 1 17, సో 1 పక్కన పెడదాం. 6 4 24, 24 కోట కలిపితే 25. సో ఆన్సర్ ఎంత అంటే 25,700. మరి ఎక్కడుంది సార్ 25,700 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ 4లో ఉంది కాబట్టి 4 ఆన్సర్. ఇంటూ 4 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎనీ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఏ క్వశ్చన్కి అయినా కానీ ఇదే విధంగా ఆన్సర్ వస్తూ ఉంది. సో ఎవరైతే ఆ లాజిక్ పట్టుకుంటున్నారో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు బట్టి పడుతున్నారు. వాళ్ళకి ఏం రావద్దు అనుకోవద్దండి, వాళ్ళకి అన్నీ వచ్చు, అన్నీ తెలుసు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇది లాజిక్. సో అలాంటి లాజిక్ ని వాడు యూజ్ చేస్తున్నాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు కాంపిటీషన్ లో ఉంటారు. అంతేగాని దాన్ని మీరు బట్టిగా మీరు ఎప్పుడు ఊహించవద్దు. అందుకే చాలా మంది బాగా చదివే వాళ్ళకి జాబ్ రాకుండా వేరే వాళ్ళకి రావడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ లాజిక్స్ కనుక్కుంటారు. ఓకేనా? మరి చూడండి, ఒకసారి అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఏమంటున్నాడు? the value of 25% of the 66.6% of the 75% of the 80% of a number is 6425. Okay, then let us use the value of 40% of a number. చూడండి ఏమంటున్నాడు? ఏదైనా ఒక సంఖ్యలో 80%లో 75%లో 66.6%లో 25% విలువ 6425 కి సమానమైన ఆ సంఖ్య ఎంత అనట్లేదు, ఆ సంఖ్యలో 40% ఎంత అంటున్నాడు. మరి ఏదో ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్లో 80%, ఆ 80% లో 75%, ఆ 75% 66.66%, మళ్ళీ దాంట్లో 25% చేస్తే ఒక వాల్యూ వచ్చింది. అయితే వాడు ఏమంటున్నాడు అంటే ఆ అసలు నెంబర్ ఎంతో కనుక్కొని దాంట్లో 40% వాల్యూ అడుగుతున్నాడు. మరి చూద్దామండి. మరి ఆ నెంబర్ ఎంతో నాకు తెలియదు, సో ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, మరి ఎక్స్ లో ఎంత అంట? 80%. మరి 80% ఏమని రాయొచ్చు అంటే 4/5 అని రాసుకోవచ్చు అని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, నెక్స్ట్
75% ని మనం 3/4 అని రాయొచ్చు. ఓకే, రాశాను. నెక్స్ట్ 66.66 ని ఏమని రాయొచ్చు? 2/3 అని రాయొచ్చు, రాసేసాను. నెక్స్ట్ 25%, మరి 25% ని 1/4 అని రాయొచ్చు. మరి ఈక్వల్ టు వచ్చిన వాల్యూ ఎంత అంటే 6425 కి ఈక్వల్. ఇప్పుడు కట్ చేద్దామండి. చూడండి, ఇప్పుడు ఒక్కసారి కట్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ 4 ఉంది, 4 కి 4 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 3 కి 3 క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ 2 వన్స్ 2 ఎన్ని టైమ్స్ అండి? 2 టైమ్స్. 2 5 ఎంత అంటే 10. ఆ 10 నడు పంపిద్దాం. సో x ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది? 6425 అండ్ దాని పక్కన ఒక 0. సో ఇదేంటి అంటే ఎక్స్ వాల్యూ. బట్ వాడి ఎక్స్ వాల్యూ అడగలేదు. ఎక్స్ వాల్యూ అడిగితే ఇదే ఆన్సర్ తీసుకున్నాడు. వాడికి ఎక్స్ వాల్యూ వద్దంట. దాంట్లో 40% వాల్యూ కావాలి. సో దాంట్లో 40% వాల్యూ కావాలి అంటే ఇంటూ 40/100. ఎందుకంటే పర్సంటేజ్ రిమూవ్ చేయాలి కాబట్టి. మరి చూడండి, 0 0 క్యాన్సిల్, మరి 0కి 0 క్యాన్సిల్. అందుకే నేను ఏం చేశాను అంటే 6425ని ఇంటూ 4 చేశాను. అంటే అందరికి అదే మోడల్ వచ్చింది. ఇంటూ 4 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అని ఆ విధంగా చెప్తున్నాను. సో దీన్ని ఇందాక ఇంటూ 4 చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 25700 రావడం అనేది జరిగింది. ఓకేనా? మరి 25700 అనేది ఎక్కడుంది సార్ అంటే ఎక్కడుందండి? ఆప్షన్ 4లో ఉంది కాబట్టి 4ని మనం ఆన్సర్గా చూస్ చేసుకుంటాం. ఓకేనా? చూడండి, ఇక్కడితో నేను మీకు ఆర్పిఎఫ్ 12 ఫిబ్రవరిలో వచ్చిన పేపర్ అయితే అర్థమెటిక్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రీజనింగ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క పేపర్ అనేది అన్ని పేపర్స్ అన్ని ఇప్పటిదాకా వచ్చిన క్వశ్చన్స్ అన్ని రీసెర్చ్ చేయడానికి కొంచెం లేట్ పడతా ఉంది. ఓకేనా? లేట్ పట్టినా కానీ మీకు పర్ఫెక్ట్ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి కొంచెం లేట్ అయినా ఇస్తున్నాను. సో నేను నెక్స్ట్ ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. అది ఏంటి అంటే మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆర్పిఎఫ్ ఎస్ఏలో కానీ కానిస్టేబుల్లో కానీ ఏ చాప్టర్ మీద ఎక్కువ వచ్చినాయి, పర్సంటేజ్ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, ఈ పేపర్స్ మీరు చూశారు కదా. పర్సంటేజ్ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ డిస్కౌంట్స్ బేస్ చేసుకొని ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి. మరి టైమ్ అండ్ వర్క్ మీద ఒక క్వశ్చన్ అన్న వచ్చిందా? రాలేదు. మరి చైన్ రూల్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ వచ్చినాయా? రాలేదు. బోర్డ్స్ మీద ఏమైనా వచ్చినాయా క్వశ్చన్స్? రాలేదు. అంటే వాడు వేటి మీద ఫోకస్ చేస్తున్నాడు అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఎందుకంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ ఇవే క్వశ్చన్లు ఇస్తాడా సార్ అంటే చెప్పలేము. మరి ఇదే చాప్టర్ మీద ఫోకస్ చేస్తాడా అంటే చెప్పలేము. బట్ మనం ఏం చేద్దామని చెప్తున్నాను అంటే వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేశాడో వాటిని ఫస్ట్ చదువుదాం. పర్సంటేజ్ మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయండి. సో ఫస్ట్ పర్సంటేజ్ ప్రిఫరెన్స్ ఇద్దాం. నెక్స్ట్ తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వచ్చినాయి. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇద్దాం. టైమ్ అండ్ వర్క్ మీద క్వశ్చన్స్ ఏమి రాలేదనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వద్దు, దాన్ని చివరిలో పెడదాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటి దగ్గరికి వెళ్దాం. సో వాటి గురించి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేటి మీద ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి మొత్తం మీకు పర్సంటేజ్తో సహా చూపెట్టి ఇన్ని క్వశ్చన్లు వచ్చినాయి అని చెప్పేసి మీకు పర్ఫెక్ట్గా అవగాహన ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. నెక్స్ట్ తర్వాత వాటి గురించి కూడా షార్ట్ వీడియో చేస్తాను. పర్సంటేజ్ మీద వచ్చిన క్వశ్చన్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం చేస్తాను అంటే ప్రాఫిట్ అండ్ లాస్ మీద వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత యావరేజెస్ మీద ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి చెప్తాను. వాటిని కూడా ఏం చేస్తాను అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.